ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. నిజంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం మీద శ్రద్ధతో పాటు మన శరీరం మీద కూడా కాస్త శ్రద్ధ, అలానే దాన్ని శ్రమ పెట్టే విధానం కూడా ఉండాలి. యోగా అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అరుణ యోగా సెంటర్. 1990లో యోగా సెంటర్ అని అప్పుడు స్టార్ట్ చేసాం. ఒక ఆడపిల్లని యోగా వైపు వెళ్తాను అంటే కమ్యూనిస్ట్ భావజాలం ఉంది కాబట్టి ఎంకరేజ్ చేశారని అనుకోవాలంటారా? నేనంటే ఏదో ఒక ఎక్కడి నుంచో వచ్చానన్నట్టుగా నేను కూడా అలా ఫీల్ అయ్యేదాన్ని. మీతో మాట్లాడినప్పుడు ఎక్కువగా నేను విన్నది యోగా గురించి, ముద్ర గురించే వింటూ ఉంటాం. మెడిటేషన్ మీద కొంచెం తక్కువగా విన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటారు? మీరేంటి అనేది తెలుసుకోవాలి కదా. మెడిటేషన్ అంటే అది కదా, దట్ ఈస్ ద ఇన్నర్ జర్నీ. ఈ 2 కళ్ళు కదా, మనకి 3 కళ్ళు ఉన్నాయి. మనకి పైన కనిపించే అందం కానీ, బ్యూటీ ఏదైనా సరే క్విక్ రిజల్ట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తాం. వీటిల్ని మనం యోగా ద్వారా సాధించుకోవచ్చా? మీరు ముద్రాస్ అన్నారు. ముద్ర అంటేనే క్విక్ రిజల్ట్. మీరు కూడా హిమాలయాల్లో యోగా ధ్యానం చేస్తుంటారు కదా, చాలా మంది సాధువులు కూడా చూస్తూ ఉంటారు. నేను వచ్చింది ఇటే రావాలి, అటు చూస్తే రివర్ ఉంది, ఇటు చూస్తే కొండ, ఎటు నుంచి వచ్చి అడిగినా అని అనిపిస్తుంది. మరి సామాన్య మానవులకి ఎలా తెలుస్తుంది అంటారు? ఆ ఊరు అసలు వెళ్ళడమే కష్టమైన విషయం. అది కనపడదు, ఎప్పుడు మిస్ అవుతా ఉంటా. మోకాళ్ళ నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. నిజంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం మీద శ్రద్ధతో పాటు మన శరీరం మీద కూడా కాస్త శ్రద్ధ, అలానే దాన్ని శ్రమ పెట్టే విధానం కూడా ఉండాలి. ఏ విధమైన శ్రమ పెట్టాలి? ఎలాంటి రిజల్ట్ని మనం ఈ రోజుల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? తాత్కాలికమా, శాశ్వతమా? ఇలాంటి అద్భుతమైన విషయాలన్నీ కూడా మనతో మాట్లాడటానికి అరుణ యోగా నుంచి అరుణ గురువు గారు మనతో పాటుగా ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. యోగా అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అరుణ యోగా సెంటర్ అమ్మ. కొన్ని సంవత్సరాల నుంచి ప్రేక్షకులందరికీ తెలుసు, మీ దగ్గర యోగాకు వచ్చే చాలామంది స్టూడెంట్స్కి యోగా దాని విలువ తెలుసు. కానీ తెలియని వారి కోసం తెలియచేయటం కోసమే ఈ ప్రోగ్రామ్ అమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు యోగా చేస్తూ ఉన్నారు? యోగా గురువుగా ఎప్పుడు ముందుకు వచ్చారు? ఇక్కడ నేను 36 ఇయర్స్. 1990లో యోగా సెంటర్ అని అప్పుడు స్టార్ట్ చేసాం. ఓకే. 90లో బర్కత్పురాలో. దాని తర్వాత పక్కనే హిమాయత్ నగర్లోనే కొన్ని ఇయర్స్, 25 ఇయర్స్ హిమాయత్ నగర్లోనే. హిమాయత్ నగర్ నుంచి ఇక్కడ జూబ్లీ హిల్స్ షిఫ్ట్ చేసాము. అక్కడికి వచ్చి కూడా 12 ఇయర్స్. అసలు మీరెక్కడ జన్మించారు? ఒక్కసారి మీ పేరెంట్స్ గురించి చెప్పండి. నేను మా ఊరు కృత్తివిన్ను అని కృష్ణా జిల్లాకి, పశ్చిమ గోదావరి జిల్లాకి బార్డర్ అనమాట మా ఊరు. మా ఊరు ఎండ్, ఇంకా ఊరు తర్వాత ఏం ఉండదు. సముద్రం ఉంటుంది, ఉప్పుటేరు ఉంటుంది, అంతే. అవును. సో చాలా పల్లెటూరు. మాకు కరెంటు కూడా లేదు. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు కరెంట్ వచ్చింది. నాకు 7th క్లాస్ వరకు మా ఊరికి కరెంట్ లేదు, రోడ్ లేదు, బస్సులు అలాంటివి ఏం లేవు. ఒక బస్సు వచ్చేది, ఏదో ప్రైవేట్ బస్సు, పొద్దున్న ఒకసారి, సాయంకాలం. ఆ ఎర్ర కంకర్ రోడ్లు అంటారు కదా. అవునవును. మాకు కెనాల్ మాట అండి. పడవలే మా ప్రయాణం అంతా కూడా. పడవల మీదే వెళ్ళాలి. ఇటు మచిలీపట్నం వెళ్ళాలి అంటే బంటుమిల్లి అని అక్కడి వరకు ఆ రేవు ఉంటుందన్నమాట. అంటే పడవ మీద వెళ్ళి అక్కడి నుంచి బస్సు ఎక్కి మచిలీపట్నం వెళ్ళాలి. ఇటు భీమవరం వెళ్ళాలి అని అంటే ఇది ఉప్పుటేరు అనమాట. మా ఊర్లో పడవెక్కి లాంచ్ రేవ్ అని అక్కడ ఉంటుందన్నమాట, లక్ష్మీపురం అని. అక్కడ దిగి అక్కడి నుంచి లాంచ్ ఎక్కి ఆ లాంచ్ రేవ్లో నుంచి భీమవరం వెళ్ళేవాళ్ళు అనమాట. అంటే అమ్మమ్మ ఊరు ఆచంట, అమ్మమ్మ తాతగారి ఊరు ఆచంట. మా తాతగారు అమ్మ అంటే మా తాతమ్మ. ఆవిడ హిమాలయాస్ వెళ్ళిపోయి అక్కడ ఎప్పుడో ఆవిడ ఉన్నప్పుడు, మా తాతగారు చిన్నప్పుడే వెళ్ళిపోయారట. ఆవిడ వెళ్ళి అక్కడ నేర్చుకుని వచ్చారన్నమాట. గురువు దగ్గర నుంచి వచ్చి ఊర్లో, అంటే మాకు తెలిసేసరికి ఆవిడ ఆశ్రమం ఉండేది, సాధమాశ్రమం అనేవారు. అంటే తాతమ్మ గురించి మా తాతగారు అని చెప్పాలి. ఎందుకంటే ఆవిడ దగ్గర అంటే నేను చాలా చిన్నదాన్ని. కానీ మా తాతగారు యోగా చేసేవారు. ఎవ్రీడే 5 o'clockకి ఆయన రెగ్యులర్ ప్రాక్టీస్ అన్నమాట. కానీ ఆయన ఏం చేసేవారో మాకు తెలిసేది కాదు. కానీ నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. సో నేను వస్తా అని చెప్పి ఆయనకు ఒక హాల్ ఉండేది అనమాట. ఆయన అన్ని క్లోజ్ చేసుకునేవాళ్ళు. సో నేను వెళ్ళి ఏదో ఆయన చేస్తుంటే అలా చేసేసి నేర్చుకోవడమే తప్ప ఆయనేమి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం లేకపోతే అలా ఏం నేర్చుకోలేదు. ఆయన ఎలా చేస్తున్నారో చూసి అలా
తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ తాతగారు ఏం చేశారంటే, "నీకు ఇంట్రెస్ట్ ఉంది" అని చెప్పి కొన్ని బుక్స్ ఇచ్చారు నాకు. హుహు. "ఇవి నువ్వు చదివితే ఇంకా నీకు తెలుస్తది" అని చెప్పి. అట్లా చదువుకుని కొంచెం ఏవో చిన్న చిన్నగా చెప్పేవారు తాతగారు. ఫస్ట్ గురువు తాతగారు. కానీ ఈ సీడ్ అంటే నాకు ఈ ఇంట్రెస్ట్ వచ్చింది తాతమ్మ దగ్గర నుంచి. సాధారణంగా ఇప్పుడు ఆడపిల్ల అనగానే ఆ రోజుల్లో అప్పట్లో చదువుకోవటం లేదంటే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి పంపించటం ఇట్లా ఇంతవరకే ఉండేది. ఒక ఆడపిల్లని ఒక యోగా వైపు వెళ్తాను అంటే దాని ఎంకరేజ్‌మెంట్ అనేది బహుశా మరి అంటే కమ్యూనిస్ట్ భావజాలం ఉంది కాబట్టి ఎంకరేజ్ చేశారని అనుకోవాలంటారా? ఆ! ఎంత తాతగారి కమ్యూనిస్ట్ భావజాలాలున్నా, మా అమ్మమ్మ గారు అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు. హ్మ్. అందరూ ఇప్పుడు మా అమ్మ వాళ్ళందరూ ఆడపిల్లలే. ఆడపిల్లలు. అప్పుడు మా అమ్మ వాళ్ళని కూడా మా తాతగారు అప్పట్లోనే చదివించారు. హాస్టల్‌లో పెట్టి. మా పిన్ని అప్పట్లోనే అప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు వీళ్ళు. అంటే అప్పుడు గ్రేట్ కదా! అవునవును. అబౌవ్ 70, 60స్‌లో వీళ్ళు. అందరూ చదువుకున్నారు. హ్మ్. ఎవరో ఇద్దరు చదువుకోలేదు గానీ, తొందరగా పెళ్లి చేశారు గానీ, మిగతా మంచి చదువుకున్నారు. మంచి ఇంగ్లీష్, హిందీ ఇవన్నీ ఇప్పుడు మా మదర్ గూడా బాగా వీళ్ళంతా మంచి పాటలు పాడేవాళ్ళు. హిందీ సాంగ్స్ అంటే నేను చిన్నప్పుడు ఆవిడ పాడుతుంటే హిందీ సాంగ్స్ ఎక్కువ పాడేవాళ్ళం. హుహు. సో, వాళ్ళని చదివించారు. ఎందుకంటే ఆయన కమ్యూనిస్ట్ భావాలున్నాయి కాబట్టి ఆడపిల్లలు కూడా చదువుకోవాలి అని చెప్పి. తర్వాత మా అమ్మమ్మ ఆహ్, మా దగ్గరికొచ్చేసరికి అంటే మేమంతా ఇప్పుడు ఆడపిల్లలమంతా పిల్లలు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నాను. నేను 7థ్ క్లాస్ వరకు మా ఊర్లో చదువుకున్నాను గానీ, 7థ్ అయిపోయిన దగ్గర నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే చదువుకున్నా. ఇంటర్ ఓకే. వరకు నేను ఆచంటలోనే చదువుకున్నా. సో, వాళ్ళు గూడా చాలా ప్యాంపర్ చేసేవాళ్ళు. బాగా ప్యాంపర్ చేసేవాళ్ళు. అందరూ నేను గూడా నేనంటే ఏదో ఎక్కడి నుంచో వచ్చానన్నట్టుగా నేను గూడా అలా ఫీల్ అయ్యేదాన్ని. సో, ఇది మా తర్వాత అమ్మగారికి యెస్. భయంగా ఉండేది. ఏంటి మరీ ఇలాగా ఘోరంగా ఆడపిల్లని అని. తయారవుతుంది. అసలు స్కూల్‌కి వెళ్ళదు. ఎంతసేపు ఈ దెయ్యాలు, భూతాలు ఇవి పిచ్చి ఎవరైనా చనిపోతున్నారంటే అటు వెళ్ళడం. ఎట్లా వాళ్ళ ఆత్మ ఎలా వెళ్తుందో చూడాలని ఇలా ఎందుకు ఉంటుంది ఇక్కడుంటే లాభం చిన్నప్పటి నుంచి లేదు. అలా ఇంట్రెస్ట్ ఉండేదా మీకు? బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఎందుకంటే స్టోరీస్ అవి. ఇప్పుడు మా నాయనమ్మ ఒక కథ మొదలుపెడితే వారం రోజులు చెప్పేవాళ్ళు. ఓహ్! పెద్ద పెద్ద కథలనమాట. 'గండబేరెండు పక్షి' అని, 'బాలనాగమ్మ' అని చెప్పి ఇలాంటివి చాలా పెద్ద పెద్ద స్టోరీస్ అవి. ఆ! అవి రోజు ఒక గంట పడుకునేటప్పుడు చెప్పేవాళ్ళు. ఒక గంట, 2 గంటలు చెప్పినా ఓకే. మీకు వారం రోజులు పట్టేది ఒక కథ కంప్లీట్ ఆ! చేయడానికి. ఆ! అంత పెద్ద కథలవి. ఆ కథల్లో ఆవిడ చెప్పేటప్పుడు ఆ ఆత్మ వెళ్ళి భగవంతుడిలో కలుస్తది. ఆత్మ ఎలా వెళ్తది? ఆత్మ ఎలా ఉంటది? అంటే ఆత్మ జ్యోతిలాగుంటది. జ్యోతి వెళ్ళి సో, అవి బాగా ఉన్నాయి. తర్వాత సినిమాల ప్రభావం. మనం సినిమాలు చూస్తాం కదా! అవునవును. ఆ సినిమాల్లో గూడా మనం చనిపోయిన తర్వాత ఆ దీపం వెళ్ళి ఇలా హ్మ్. రాముడిలోనో లేకపోతే విష్ణులో ఇట్లా అట్లా చూపిచ్చేవాళ్ళు కదా! ఓహ్! సో, ఆ ప్రభావం బాగా ఉండేది. సో, అలా నేను చూడాలది. ఆత్మని చూడాలని. చూడాలి. ఆ జ్యోతి ఏంటసలు? ఆ జ్యోతిని నేను చూడాలి. ఆ జ్యోతి ఎలా ఎళ్తది? ఒకవేళ ఇలా కలిసేటప్పుడు మరి భగవంతుడు కూడా రావాలి కదా! హ్మ్. ఆయన ఉండాలి కదా! ఎందుకంటే మనం అలాంటి సినిమాలే చూసాం. అవును. కాబట్టి ఆయన కనపడతాడు మనకి, ఆత్మ కనపడతది కదా! అనేది ఒక చిన్నప్పుడు నా ఆలోచనది. హ్మ్. అందుకని ఎవరైనా చనిపోతారు అనగానే వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతా ఉండేదనమాట. వీళ్ళు అంటే పెద్దవాళ్ళు గదండీ! 2 రోజులుంటది, 3 రోజులుంటది. వాళ్ళు చాలా సహజంగా ఉండేది. అప్పుడేం పెద్ద హాస్పిటల్‌లో అడ్మిట్ అయిపోయి అట్లా అవునవునవును. చనిపోయేవాళ్ళు చాలా తక్కువ మంది అవును. ఉండేవాళ్ళు. అవును. ఇంకా ఉంటదిలే ఓ వారం రోజులు అలా మాట్లాడుకుంటారు కదా! ఆ! ఆ! మా ఇంట్లో చేసే అమ్మాయి ఇలాంటి కబుర్లన్నీ చెప్పేది. ఇంకా ఆవిడకి బాలేదండి. లేకపోతే ఆయనకి బాలేదు. ఇంకో 2, 3 రోజుల్లో ఎళ్ళిపోతారు ఆవిడ. అంటే పెద్దావిడ. ఎవరు చనిపోతారంటే వారింటి చుట్టూ ఆ! మీరుండేవాళ్ళు. ఇంకసలది ఎంత దూరమైనా వెళ్ళిపోయేదనమాట. అంటే మా అమ్మగారు వీళ్ళకి తెలీదు గదా! ఊళ్ళో ఆహా! ఏదో తిరుగుతా ఉంటాంగా పిల్లలు. వాళ్ళేమనుకునేవారు, వాళ్ళని చూడడానికొచ్చానా అనుకునేవాళ్ళు. ఆ! వాళ్ళకి తెలీదు కదా! ఆ! ఆ! అయ్యో! ఈమెకి అసలు ఎంత పెద్దలంటే ఎంత భక్తి, అసలు ఎంత ప్రేమ మనుషులంటే అని వాళ్ళనుకునేవాళ్ళు. ఓకే. కానీ యాక్చువల్లీ నేను అలా మళ్ళీ స్కూల్‌లో గూడా నాకు టెన్షన్‌గా ఉండేది. అయ్యో! ఒకవేళ నేను స్కూల్‌లో ఉన్నప్పుడు ఆయన పోతే నేను చు చూడలేకపోతారు. అని మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా వాళ్ళందరూ ఉన్నారా లేదా? ఆ! అంటే అంత ఇంట్రెస్ట్ అంటే సరిగ్గా మనకి నాకున్న డౌట్స్‌కి సరిగ్గా చెప్పేవాళ్ళు ఎవరు? అంటే అప్పుడు ఇలానే చెప్పేవాళ్ళు కదా! అవునవునవును. కొంతమందికి కనబెడతది అని వాళ్ళు చాలా అంటే స్వచ్ఛంగా ఉంటే, వాళ్ళు మంచితనంతో ఉంటే అలా చెప్పేవాళ్ళు. మా నాయనమ్మ అలాగే చెప్పేవాళ్ళు. మనం మంచిగా ఉండాలి, అందరికి హెల్ప్ చేయాలి, మనం ఎప్పుడూ మంచితనంతో ఉండాలి, ఎవరిని అలాంటి వాళ్ళకి ఎప్పుడూ భగవంతుడు ఇలా ఆహ్, కనిపిస్తాడు. కనిపిస్తాడు అని చెప్పేవారు. సో, అది అలా డెవలప్ అయిపోయిందన్నమాట. ఓ పక్క నుంచి ఇక్కడ మా తాతమ్మ, అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు
ఈ ఈవిడని చూడడం, ఈవిడ ఇదంతా నాకొక పెద్ద ఇదిగా ఉండేదన్నమాట. ఇవన్నీ మంత్రాలు ఏవో నేర్చేసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ అప్పుడు. చిన్నప్పటి నుంచి కూడా. చిన్నప్పటి నుంచే. కానీ ఓహ్! ఇది మనకు మాట్లాడడానికి కూడా ఉండేది కాదు. తర్వాత ఇట్లా తాతగారి దగ్గరికి వచ్చేసాం. మా మదర్‌కి ఒక పెద్ద బెంగగా ఉండేది నన్ను చూస్తే. ఎందుకంటే అసలు చదువుతదా? చదువుకుంటదా? ఇంకా వీళ్ళందరి మధ్యలో ఇలా ఉంటే, ఇక్కడ స్కూల్ సరిగ్గా లేదు. ఆవిడకి నాకు భరతనాట్యం కూచిపూడి నేర్పించాలని చెప్పి చాలా ట్రై చేశారు. అది కూడా కుదరలేదు. మాకు కూచిపూడి దగ్గర. అవును. ఆ! మచిలీపట్నం దగ్గర కదండీ! అవును. అది దగ్గర. ఏదో ట్రై చేశారు. అది కూడా కుదరలేదు. తర్వాత ఇంకా స్కూల్ కూడా అంతే ఉంది కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోయాం. హ్మ్. అమ్మ వాళ్ళ ఇంట్లో అందరు కజిన్స్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే చదువుకున్నాం. అది ఓ దివానం అన్నమాట అది. హుహు. అందరూ ఆడపిల్లలందరూ, మగపిల్లలందరూ అందరూ ఉండేవాళ్ళం. ఒక హాస్టల్‌లాగా ఉండేది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. సో, అక్కడికెళ్ళిన తర్వాత నాకు కొంచెం అక్కడేంటి మరీ కమ్యూనిజం. హ్మ్. ఇక్కడేంటి మరీ భక్తి. హ్మ్. హ్మ్. పొద్దున్న లేస్తే మా ఊర్లో స్వయంభూ నాగేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట. హుహు. చాలా కొన్ని వందల సంవత్సరాల క్రితంది అది. ఎప్పుడో అది తర్వాత కొన్ని వందల సంవత్సరాలది గుడి ఏదో పాడుపడితే కాశీ దేశోద్ధారక పంతులు గారని చెప్పేసి అప్పట్లో ఆయన టాక్స్ తీసుకుంటారు చూడండి. మెడ్రాస్‌లో ఉండేవారు. ఆయన కట్టిచ్చారట. ఆయన అప్పుడు పడవ మీద అక్కడి నుంచి రాజమండ్రి, కాకినాడ వరకు వెళ్ళి టాక్స్ వసూలు చేసి మళ్ళీ చెన్నై ఎళ్ళేవాళ్ళంట. ఓహ్! సో, ఆ ఊర్లో ఆయన ఎస్టేట్ కొనుక్కుంటే, ఆ ఎస్టేట్ మా తాతగారు కొనుక్కున్నారు. హుహు. అది ఇంక అందరూ కొనుక్కొని అది అలా ఒక ఊరయింది. ఇటు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో రామలింగేశ్వర స్వామి. ఓహ్! ఇది కూడా స్వయంభూ. స్వయంభూ. అవును. స్వయంభూ వెలిసిన అది చాలా పెద్ద చరిత్ర కలిగిన ఆలయం. ఆలయం అది ఆచంటలో. సో, ఆహ్, తర్వాత ఇటు యోగా ఇది. ఇటు కమ్యూనిజం. హ్మ్. అంటే సో, అసలు ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన దగ్గర నుంచి స్టార్ట్ చేశారు యోగా స్టార్ట్ అనేదాన్ని. చేశాను. మీ కానీ మా దృష్టి అప్పుడు పడింది. చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. అంటే నాకు నడవడం తెలీదు. పరిగెట్టడం తప్ప. నడవడమే. ఎలా నడవాలి అనేది నాకొక పెద్ద క్వెషన్ మార్క్ ఉండేది. అసలు పరుగే ఎప్పుడు. ఎప్పుడు పరుగు పెడతా ఉండేదాన్ని. సో, తాతగారు మా కజిన్ పిలిచి నేను కొంచెం నడవడం నేర్పించడం, కొంచెం ట్రైన్ చేయండి. అంటే వాళ్ళు కొంచెం అది కొంచెం ఎస్టాబ్లిష్‌గా ఉంది. ఆ ఊరు కొంచెం డెవలప్ అయిన ఊరు. మాది ఆహా! మరీ పల్లెటూరు కదా! ఆ! ఆ! సో, ఆ తర్వాత నాకు ట్రైనింగ్ మాట. నడవటం ట్రైనింగ్. నువ్వు నడవాలి పరిగెట్టొద్దని ఇట్లా చెయ్యి పట్టుకుని ఇట్లా గట్టిగా పట్టుకునేవాళ్ళు. ఊరికే అందరితో ముచ్చట్లు పెట్టడం, మాట్లాడ్డాలు ఇవన్నీ తగ్గిచ్చు. నువ్వు ఎక్కడికెళ్తున్నావో అక్కడికెళ్ళు. అక్కడి నుంచి ఇంటికి రా. ఇంటికి రా. ఇట్లా అలాగా ట్రైన్ చేసేవాళ్ళు. ఇంకా మొత్తం దాంట్లోకి వెళ్ళిపోయా. అసలు యోగా ఇది అనేది అసలు మనకసలు గుర్తు కూడా లేదు. హ్మ్. తర్వాత ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ అయిన తర్వాత ఏవో సెలక్షన్స్ వచ్చినియి. వాలీబాల్ ఇంటర్నేషనల్ సెలక్షన్స్ కోచింగ్ నడుస్తుందక్కడ. ఆ కోచింగ్ కూడా సెలెక్ట్ చేస్తారు. అప్పుడు నేనేదో పడిపోయా. పడిపోతే కొంచెం రెస్ట్‌లోకెళ్ళా. ఒక కొన్ని రోజులు రెస్ట్‌లోనే ఉన్నా ఏం చేయకుండా. అప్పుడు కొంచెం వెయిట్ కూడా పెరిగా. అమ్మో! సెలక్షన్స్ వస్తున్నాయి ఎట్లా అంటే అక్కడ ఒక కబడ్డీ కోచ్ ఉండేవాళ్ళు. దడపయ్య అని చెప్పేసి. ఆయనొచ్చి యోగా చేయి వెయిట్ లాస్ అయిపోతావు ఏముంది అని చెప్పారాయన. ఓహ్! ఏంటి మేమంతా పరిగెట్టేవాళ్ళం. క్రాస్ ఆ! కంట్రీస్ అని, స్విమ్మింగ్ అని, స్ప్రింట్స్ అని, ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌లు అసలు ఎన్నో చేసేవాళ్ళం. యాబ్స్ చేస్తే 300, 400 చేసేవాళ్ళం. ఓహ్! సిటప్స్ అట్లాంటివి. అలాంటి టైంలో ఆయన నాకు చెప్పారు, "నువ్వు యోగా చెయ్యి వెయిట్ లాస్ అవుతావు." ఆ! సో, అప్పుడు ఎలా చేయాలి అంటే నా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత అక్కడే ఇసుకలోనే చేపిచ్చా. ఆయన చెప్పారు, "నువ్వు ఇంత చేస్తున్నావేంటి ఆసనాస్ ఇవన్నీ? నీకొచ్చా ముందే?" అంటే, వచ్చు నేను ఇలా నేర్చుకున్నాను" అనంటే ఆయన, "సరే ఇప్పుడు ఖాళీగానే ఉన్నావు కదా! నెక్స్ట్ మంత్ ఎప్పుడో ఉన్నాయి 2 మంత్స్‌లో సెలక్షన్స్‌కెళ్ళు నువ్వు. అసలు నీ బాడీ ఏంటి రబ్బర్‌లాగా బెండ్ అవుతుంది. ఇంత హైట్ ఉన్నావు. అసలు నేనెవరిని చూడలేదు." మీ హైట్ మీకు ప్లస్ అయింది. ఆ! కానీ అంత ఫ్లెక్సిబిలిటీ తక్కువుంటది గదండీ! ఎక్కువ ఆ! హైట్ ఉన్న వాళ్ళకి. ఓకే. ఓకే. సో, కానీ నీకు బావుంది అని చెప్పి ఆయనే అప్లికేషన్ తెచ్చారు. ఆయనే ఫిలప్ చేశారు. ఆయనే చెప్తే ఇప్పుడు మా తాతగారికి చెప్పాను. ఇలా అంటే ఎళ్ళు అన్నారాయన. అప్పుడు పాటియాలా వెళ్ళా నేను. అక్కడ గోల్డ్ మెడల్ నాకు. యోగాలో. ఆ! ఓహ్! స్టేట్ అది. గోల్డ్ మెడల్ వచ్చింది. వస్తే వాళ్ళు మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నారు. ఏదేదో ఇంటర్నేషనల్ దానికి. ఆ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఏదో ఉంది. దానికి సెలెక్ట్ చేసుకున్నారు కొంతమందిని ఇండియాలోనే. అదే బాలీలోనే ఎక్కడో ఉంది. అది దానికి సెలెక్ట్ చేసి ఒక 15 మందినేమో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా ముంగేర్ పంపించారు.
అంటే అక్కడ ఒక 15 డేసో, 20 డేసో అక్కడ కోచింగ్ లాగనమాట. ఓకే. యోగా సెంటర్ కదా అది. అక్కడికి పంపించారు. అక్కడ టర్న్ అయింది నాకు. అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ ఈ ఫారినర్స్‌ని వీళ్ళందరిని చూసి ఎందుకొచ్చారు వీళ్ళు అంటే టీచర్ ట్రైనింగ్‌కొచ్చారు వీళ్ళు. ఏం టీచర్ ట్రైనింగ్ చేస్తారంటే ఆ యోగాలో ఇలా ఉంటుంది సర్టిఫికేట్ అది. ఓహో! అది యోగా సెంటర్ కదా! అప్పుడు వెళ్ళి ఆయన అడిగాను. స్వామి సరస్వతి తీర్థానంద ఉన్నారు. ఆయన దగ్గరికెళ్ళి మీకొచ్చా వాయుగమనం ఇవే అడిగేదాన్ని ఎప్పుడు వాయుగమనం, తర్వాత వాయుస్తంభనం, జలస్తంభనం, లావిటేషన్ వాయుగమనం అంటే. అనంటే చెయ్యొచ్చు అనన్నారు. అంటే మరి నాకు నేర్పిస్తారా మీరు అంటే నేర్పించేయండి అయితే నేను నేర్చేసుకుంటా. అంటే ఎంతసేపు అదేదో మంత్రం అని గదా! నా దృష్టిలో. అది మనం కష్టపడాలి అనేది లేదు. ఇప్పుడు ఆయన చెప్పారు అది గాదు. సాధన అవసరం. కావాలి. నాకు మెడిటేషన్ నేర్పించేసేయండి. నేను మెడిటేషన్ చేసేస్తా. అది మెడిటేషన్‌లో వచ్చేస్తది గదా! ఆయన అంత చెప్పిన తర్వాత కూడా ఆ! మెడిటేషన్ ఎలా వస్తది? ఆయన క్వెషన్ ఏసారు నన్ను. అవును మీరు చెప్తారు గదా! ఇప్పుడు నాకు నేను నేర్చుకుంటాను కదా! అలా రాదు. ఫస్టు నువ్వు బాడీని ప్రిపేర్ చెయ్యి అని అప్పుడు షట్క్రియాస్, షట్కర్మాస్, తర్వాత ఆసనాస్, బ్రీతింగ్ టెక్నిక్స్, హౌ టు అనేది ఆ కోర్స్ అది. సరే నేను జాయిన్ అయిపోతాను అని చెప్పి జాయిన్ అయిపోయా. అంటే ఐయామ్ డూయింగ్ జర్నీ అక్కడి నుంచి అక్కడ వేరే వాళ్ళు పరిచయం అవ్వడం. ఆ పరిచయంతో వాళ్ళు ఇంకా అంతా తిరిగొచ్చిన వాళ్ళు. అంటే టెంపుల్స్ గురించి వాళ్ళు అప్పటికే తిరిగేశారు. నాకేం తెలుసు? అదే. అదే. ఆ ఊరు తప్ప హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ తప్ప మనకేం తెలీదు. వాళ్ళ కాశీ గురించి చెప్తున్నారు, హిమాలయాస్ గురించి చెప్తున్నారు, ఎవరెవరో గురించి చెప్తున్నారు. టిబెట్, నేపాల్ అందులో నేపాల్ అంతా తిరిగొచ్చినోళ్ళు ఒకళ్ళున్నారు. వీళ్ళంతా తిరిగి అంతా తెలుసుకొని వచ్చారు వాళ్ళు. ఆల్రెడీ అక్కడి నుంచి వచ్చారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అవునా! ఎందుకు నువ్వు అంత ఆశ్చర్యంగా చూస్తావు? ఆల్రెడీ మేము చూసాం అక్కడ లావిటేషన్ చేయడం. నేపాల్ దగ్గర అని ఇంకా వాళ్ళు చెప్పడంతోటే ఐయామ్ ఇంట్రెస్టెడ్. అయితే ఇది అయిపోగానే మనం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కాశీలో ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళకి అకామిడేషన్ అవన్నీ ఉన్నాయి వాళ్ళకక్కడ. కాశీ ఎలా ఉంటది నాకు తెలీదు. కాశీ అంటే ఏమనుకున్నావు నువ్వు? అక్కడికి రావాలి అని చెప్పి. సో, వాళ్ళు కూడా ఎళ్ళిపోయారు. బట్ ఇవన్నీ మా పేరెంట్స్‌కి తెలీదు. హుహు. నేను హైదరాబాద్ హాస్టల్‌లోనే ఉన్నానని వాళ్ళనుకుంటున్నారు. అప్పుడు ఫోన్స్ లేవు గదండీ! అదేలెండి. ల్యాండ్ ఫోన్ కదా! మా నాన్నగారు వాళ్ళు చేసేవాళ్ళు కాదు. తాతగారే చేసేవాళ్ళు ఎక్కువ. తాతగారికి మాత్రం చెప్పాను. ఇలా ఇక్కడికొచ్చాను. ఇక్కడి నుంచి ఇలా పరిచయం అయ్యారు. ఇక్కడి నుంచి మేము వాళ్ళు అక్కడ ఎంకరేజ్ వెళ్తున్నా. చేసేవాళ్ళమ్మా? వాళ్ళు కూడా తాతగారు జాగ్రత్త. బట్ నువ్వు ఎక్కడున్నా కూడా అడ్రెస్‌తో సహా నాకు ఫోన్ చేసి చెప్పమని చెప్పేవాళ్ళు. ఓకే. సో, అట్లా అప్పట్లో వాళ్ళు కూడా కాశీ ఎళ్ళిపోవడం. కాశీలో కొన్ని రోజులు ఆ చుట్టుపక్కల మళ్ళీ ఉత్తరాఖండ్ ఇప్పుడున్న ఉత్తరాఖండ్ అంతా అప్పుడే తిరిగేసాం సో, మీ అవన్నీ. పూర్తి శిక్షణంతా కూడా మీకు అక్కడే చేసుకున్నారు. ఆ! బేసిక్ అంటే ముంగేరండి. ముంగేరు. అంటే ఆసనాలు ఇవన్నీ అక్కడి వరకు ముంగేరే. హుహు. అక్కడి నుంచి కాశీ. హుహు. కాశీ తర్వాత ఇప్పుడున్న ప్రయాగ్రాజ్. ఇప్పుడు తర్వాత రిషికేష్‌కి దగ్గర ఇంకా కొంచెం పైన. అలా నేపాల్ ఎళ్ళిపోయి, నేపాల్ నుంచి టిబెట్ ఎళ్ళిపోయి అసలు ఇప్పుడు టిబెట్ ఎళ్ళాలంటే వీసా తీసుకొని ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఏముందండి లుంబిని నుంచి అదే యూపీ, లక్నో నుంచి లుంబిని అలా అది జస్ట్ బోర్డర్ అలా దాటేసి అదిగో మానసరోవర్ ఇక్కడి నుంచి కనబడుతది. అంటే మన కైలాష్. హ్మ్. సో, అలా వెళ్ళాం గానీ అసలు మనకు అంటే రూట్లు మీరు అలా తెలీదు. ఏదైతే నేర్చుకోవాలనుకున్నారో అది నేర్చుకోగలిగారమ్మా? నేర్చుకున్నా. కానీ అదే అప్పుడు కొంచెం యంగ్ గదా! ఎవరిని అంత కేర్ చేసేవాళ్ళం అని కాదు. వాళ్ళకి ఈ వాయుగమనం వచ్చిందంటేనే నా దృష్టిలో వాళ్ళు గొప్పవాళ్ళు. ఆహా! లేకపోతే అసలు వాళ్ళకేమి రాదు అనేటట్టు నా అభిప్రాయం. సో, అలా మీకు రాదు గదా! ఎందుకు మీ దగ్గర? అది వస్తే నువ్వు చేసి చూపియాలా, నాకు నేర్పించాలి. హ్మ్. ఇదే అలాంటి గురువు కండిషన్. దొరికారు మీకు. అట్లా అసలు అద్భుతమైన గురువులసలు. అంటే అప్పుడు తెలీదు. అప్పుడు ఏదో అలా ఎళ్ళిపోయాం ఆశ్రమాల్లో అలా ఉన్నాము. వాళ్ళకేదో సేవ చేస్తూ, సర్వీస్ అదే. చేస్తూ, వాళ్ళు గూడా ఎంతో అద్భుతమైన అంత చూసుకున్నారు. ఈ పిల్లలేంటి ఎక్కడి నుంచొచ్చు అలా నన్ను ఒకళ్ళు గుర్తుపెట్టారు. "నువ్వు ఎక్కడి నుంచొచ్చావు" అని అడిగారు ఒక స్వామీజీ. అడిగితే ఉత్తరాఖండ్‌లో. అడిగితే ఇలా పలానా అని చెప్తే "నీకొక ఫోటో చూపిస్తా రా" అని తీసుకెళ్ళి అది వేరే దగ్గరుంది. మనం ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఎళ్ళాలి. నడిచే ఎళ్ళాలని చెప్పి తీసుకెళ్లారు ఆ ఆశ్రమానికి. ఆ ఆశ్రమంలో మా తాతమ్మ ఫోటో ఉంది. ఓహ్! మా తాతమ్మ ఫోటో పద్మాసనం వేసుకొని వాళ్ళ గురువుగారు అదే ఎవరో వచ్చినప్పుడు ఫోటోలు తీసినట్టున్నారు. ఆ ఫోటోల్లో ఫోటో ఉంది ఆశ్రమంలో.
ఇది మా తాతమ్మ అంటే నేను చూసాక అనిపించింది ఎక్కడో ఏదో రిలేషన్ ఉంది అని చెప్పి, ఇది మీ తాతమ్మ కట్టించిన ఆశ్రమం ఇదే. అప్పటికే ఆ గురువుగారు లేరు. వాళ్ళ శిష్యులు ఎవరో ఉన్నారన్నమాట. సో, అలా అవునా ఇది అని చెప్పి. వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఎన్ని ఓకే. రోజులు కావాలంటే అన్ని రోజులుండి ఇది మీదే అని చెప్పి. ఇప్పుడు ఈ ప్రాక్టీస్ అంతా ఇప్పటికీ నిత్యం చేస్తూ ఉంటారా? నిత్యం చేస్తూ ఉంటా అండి. అసలు ఇప్పుడు అదంతా నేర్చుకున్నాము, అంతా వచ్చేసాము. 90స్‌లోనే అంతా అయిపోయింది. వచ్చిన తర్వాత నేను అనుకుంటే ఇప్పుడు నేను చెప్పేది, నేను మాట్లాడేది నథింగ్ అసలది. అందరూ మాట్లాడుతా ఉంటే వింటూ ఉంటా నేను. ఈ మెడిటేషన్ గురించి, దాని గురించి. అవును. ఫస్ట్‌లో నాకు ఇప్పుడు కాదు. ఒక 30 ఇయర్స్ బ్యాక్ నాకు చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉండేదాన్ని. బయటకొచ్చి ఇక్కడ వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే అప్పట్లో కూడా క్లాసెస్ అయ్యి జరిగాయి. ఈ ప్రభాకర్ గురూజీ అని చెప్పి బెంగుళూరు నుంచి ఎస్ఎస్‌వై వాళ్ళవి హ్మ్. హ్మ్. వీళ్ళంతా. ఇప్పుడు ఇవాళ ఎవరైతే పెద్ద గురువులుగా ఉన్నారో వాళ్ళంతా అప్పుడు వాళ్ళ తరపు నుంచి వచ్చి టీచ్ చేసేవాళ్ళు. సో, వీళ్ళని చూసి ఏంటి ఇలా చెప్తున్నారు, ఇలా చెప్పాలా, ఇలా అక్కడ కొంచెం అడ్జస్ట్‌మెంట్ నాకు కుదిరేది కాదు. ఓకే. అంటే మీరు నేను నేర్చుకున్న దానికి ఇక్కడికి ఆ! మీకు కుదిరింది. ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ ఇప్పుడు మీరున్నారు. మీరు డైరెక్ట్ మెడిటేషన్ చేసేయొచ్చు. హ్మ్. అది ఎవరికో కొంతమందికి మాత్రమే కుదురుతది. కానీ అది నిలబడదు. ఓకే. పూర్తిగా చేయలేరు. మీ ఇంటర్వ్యూస్‌లో గాని, మీతో మాట్లాడినప్పుడు ఎక్కువగా నేను విన్నది యోగా గురించి, ముద్ర గురించే వింటూ ఉంటాం. మెడిటేషన్ మీద కొంచెం తక్కువగా విన్నట్లు అనిపిస్తా ఉంటుంది. ఎందుకనంటారు? అంటే నేను మెడిటేషన్ అలా అంటే మెడిటేషన్ నేర్పించమని కాదండి. మా దగ్గర మెడిటేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఓకే. అంటే ఫస్ట్ నువ్వెక్కడున్నావు అనేది నేను చూస్తా. ఇప్పుడు నా దగ్గరికి మీరొచ్చారనుకోండి. మీరెక్కడున్నారు అనేది చూస్తా. అంటే ఏ స్టేజ్‌లో ఉన్నారు? రైట్. మీరు ఫిజికల్‌గా గానీ, మెంటల్‌గా గానీ ఎక్కడున్నారు? ఫిజికల్‌గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఇప్పుడు మెయిన్ ఇక్కడ ప్రాబ్లమ్ స్పైన్ ఇష్యూస్ ఇవన్నీ. ఇప్పుడు కొంతమంది చెప్తారు. ఈవెన్ రమణ మహర్షి గురించి గానీ, లేకపోతే వేరే బాబాజీ గానీ, లేకపోతే ఎవ్వరైనా చూడండి. ఎవ్వరున్నా కూడా వాళ్ళేమి ఇలాగ కూర్చుంటే అలా మెడిటేషన్ ఎవరు చేయలేదు. అవును. వాళ్ళు ఈవెన్ బుద్ధుడు కూడా, గౌతమ్ బుద్ధుడు కూడా. వాళ్ళందరూ ఫస్ట్ ఫిజికల్ కరెక్షన్స్ అయిపోయిన తర్వాత, బ్రీతింగ్ కరెక్షన్స్ చేసుకొని, అవన్నీ అయిపోయిన తర్వాత ఒక స్టేజ్‌కొచ్చిన వాళ్ళు. ఆ స్టేజ్‌కి మీరు వెళ్ళిన తర్వాత, మళ్ళీ మీరు కిందకొచ్చేది ఉండదు ఎప్పటికి. ఇవన్నీ చేసుకుంటూ ఉండరు. దిస్ హ్మ్. ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్. అప్పట్లో ఇన్ని ఇష్యూస్ లేవు. ఇంత స్ట్రెస్ లేదు. ఇన్ని పనులు లేవు. అంతా వేరేగా ఉండేది కదండీ. ఇప్పుడు చాలా 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 ఇంపార్టెంట్. ముందు నువ్వు ఎక్కడ మొదలవ్వాలి? ఒక చిన్నది చెప్తానండి నేను. ఇప్పుడు యోగా సెపరేట్ చేసేసారు. మెడిటేషన్ సెపరేట్ చేసేసి మాట్లాడుతా ఉంటారు. డైరెక్ట్ మిమ్మల్ని కూర్చోబెట్టేసి నేను మెడిటేషన్ పెడతా. బావుంటుంది. చాలా బావుంటుంది. చాలా రిలాక్స్డ్‌గా ఉంటుంది. మంచి నిద్ర పట్టొచ్చు. ఫ్రెష్‌గా ఉంటుంది. సంతోషంగా ఉంటుంది. అదే బానే ఉంటుంది. అంతవరకే. కానీ అస్సలు మీరేంటి అనేది తెలుసుకోవాలి కదా! మెడిటేషన్ అంటే అది కదా! దట్ ఈస్ ద ఇన్నర్ జర్నీ. అంటే మీరు లోపలికి టర్న్ అవ్వాలి. ఈ 2 కళ్ళు కాదు, మనకు 3 కళ్ళున్నాయి. సో, ఈ 2 కళ్ళు మీరు తెరిచి చూసేదంతా అది వేరు. ఈ 2 కళ్ళు మూసుకొని మనం మూడో కన్ను ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేసినప్పుడు మీ ఇన్నర్ వరల్డ్‌లోకెళ్తారు. ఇన్నర్ ఎంత ఎనర్జీ ఉందంటే, మీ లోపల ఇప్పుడు పీనియల్ గ్లాండ్ అంటారు. పీనియల్ గ్లాండ్ ఎంతుంటదనుకుంటున్నారు? ఒక వడ్డు గింజ ఉంటది కదా! అవును. అంతుంటది. ఆ! చిన్న క్లస్టర్‌లాగా ఇట్లా ఉంటది. చిన్నదుంటది. ఒక ధాన్యం ఉంటది కదా! అంతుంటది. దానికి మీ ఫ్యూచర్ తెలుసు. మీ పాస్ట్ జరిగిపోయింది గూడా తెలుసు దానికి. ఎవ్రీథింగ్ దానికి తెలుసు. అలాగే మీ లోపల మీ ప్రాణం ఎక్కడ పుడుతుంది అసలు? ఆ మెడుల్లా అబ్లాంగేటాలో ప్రాణం పుడుతుంది. మీరు తీసుకుంటున్న శ్వాస ఏదైతే ఉందో, ఇది ప్రాణం కాదు. మీరు తీసుకున్న శ్వాస లోపలికెళ్ళిన తర్వాత ప్రాణంగా రైట్. మారుతుంది. ఆ! లోపల ప్రాణము అంటే అదొక ఎనర్జీ, ఒక శక్తి. అలాగే బయట నుంచి కూడా వస్తుంది గదా! ఈ బయట నుంచున్న శక్తి లోపల మనం కలుపుతున్నాం. ఇదంతా నడుస్తుంది అంతా ఫిజికల్‌గా. ఆటోమేటిక్‌గా. ఆటోమేటిక్‌గా. కానీ ఇది మామూలుగా నడుస్తుంది. నువ్వు దాన్ని తెలుసుకోగలిగితే, ఈ శ్వాస లోపలికెళ్ళిన తర్వాత ఏమవుతుంది? అసలు వాట్ ఈస్ ద ఎనర్జీ? అసలు ఎక్కడుంది అనేది లోపల చూడగలిగితే, నువ్వు ఇప్పుడు తపస్సు చేసి ఇది సాధించారు అని చెప్తారు. మీరు అగస్త్యుడిని చూడండి, భరద్వాజుని చూడండి, అవును. లేకపోతే పరాశర మహర్షిని చూడండి, నారదుడిని చూడండి. ఎంతోమంది మునులు, యోగులు ఉన్నారు కదా మనకి. వాళ్ళు ఎలా చూసారు?
ఎలా ట్రావెల్ చేయగలిగారు? హ్మ్. ఎలా బోగర్ ఉన్నారు. ఆయన అసలు మార్స్‌ల మీదకి ఎలా ఎళ్ళాడు ఆయన అప్పట్లో? మార్స్ మీదకెళ్ళి ఆయన ఒక విగ్రహాన్ని మీరు పళని విగ్రహం ఉంది కదండీ! నవపాషాణం. హ్మ్. ఆ నవపాషాణం చేయడం అంటే మాటలా? ఆ నవపాషాణాన్ని ఒక సాలిడ్ రూపంలో మార్చారు కదా ఆయన. అవును. 108 మంది సిద్ధుల్ని పెట్టుకొని ఆయన తయారు చేయించారు. ఆ తయారు చేయించింది ఎళ్ళి ఒకటి మార్స్‌లో పెట్టొచ్చారు ఆయన. అంటే అప్పుడే తెలుసు నెక్స్ట్ ఒకవేళ ఈ యుగాంతమో లేకపోతే ఈ భూమి మీద ఇది లేనప్పుడు మార్స్‌లో మళ్ళీ ఖచ్చితంగా అక్కడ మళ్ళీ ఒక మనిషి మానవ జన్మ అనేది అక్కడ ఉంటుంది అని అక్కడ పెట్టొచ్చారంటే వాళ్ళన్నీ అని ఎలా దర్శించగలిగారు? అంత అంటే ఆ పవర్ మీకు ఉంది, నాకుంది, అందరికీ ఉంది. కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. ఓకే. అంటే మీరన్నట్లుగా యోగా తర్వాత నెక్స్ట్ స్టెప్పు. ఆ తర్వాతే మనం మెడిటేషన్‌లో యోగా, ధ్యానం తర్వాతనే అసలు మెడిటేషన్‌లోకి యోగా అంటేనే మీకివన్నీ. ఓకే. యోగ్. ఆ! యోగా అంటే ఓన్లీ ఆసనాలు కాదండి. మీరిది గుర్తుపెట్టుకోవాలి. రైట్. యోగా అంటే అందులో మెడిటేషన్ ఉంది, ఆసనాలున్నాయి, ప్రాణాయామం ఉన్నాయి, ముద్రలున్నాయి, క్రియాలున్నాయి, చక్రాసున్నాయి, పంచకోశాలున్నాయి, పంచప్రాణ అన్నీ ఉన్నాయి. సర్వం ఉంది యోగంలో. కానీ ఎందుకో అది యోగా క్లాస్ అనగానే అదేదో ఆసనాలు ఓన్లీ ఒకదానికెళ్ళింది. ఫిజికల్‌దే అని, మెడిటేషన్ అంటే సెపరేట్ అని అలా అయ్యింది. ఇప్పుడు చెప్పేవాళ్ళకి కూడా పాపం తెలీదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ నేర్చుకున్నారు. ఇప్పుడు సర్టిఫికేట్స్ అన్నీ అలానే ఇస్తున్నారు కాబట్టి సెపరేట్ ఇప్పుడు చూడండి శాంభవి ముద్ర, కేచరి ముద్ర, యోగ ముద్ర ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. ఇదేమి మనమేమి మళ్ళీ కొత్తగా పెట్టేదేమీ లేదు. హ్మ్. కేచరి ఉంది. కేచరి ముద్ర కన్నా ముద్ర అసలేమీ లేదు. అలాగే శాంభవి ఉంది. అలాగే యోగ ముద్ర ఉంది. ఇవన్నీ ఉన్నాయి. పూర్తిగా నువ్వు శాంభవి ముద్రలోకి వెళ్ళాలి అనంటే దానికన్నా ముద్ర నువ్వు ముందు యోగ ముద్ర నేర్చుకోవాలి. యోగ ముద్ర రావాలి. యోగ ముద్ర నువ్వు చేయాలి అనంటే దానికన్నా ముందు నీకసలు పద్మాసనం రావాలి. నీకు పద్మాసనం రావాలంటే ఎలా వంగుతాయి? ప్రాక్టీస్ పద్మాసనం అవసరం రావాలి కదా! కదా! ప్రాక్టీస్ అవసరం కదా! ఖచ్చితంగా. కనీసం నీకు ఒక ఆసనం వస్తే చాలు. హ్మ్. నీకు అంత 100 ఆసనాలు నేర్చుకుని ఏం ప్రయోజనం లేదు. మరి సామాన్య మానవులకి ఎలా తెలుస్తుందంటారు? చాలా సింపుల్ అండి. చాలా. మీరు యోగ మార్గంలోకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక గురువు మీకు కావాలి. ఇప్పుడు కానీ ఓపిక లేదు. హ్మ్. ముఖ్యంగా దీనికి కావాల్సింది స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. కొంతమందికి ఒక రోజులో అవ్వచ్చు. కొంతమందికి ఒక వారం రోజులు అవ్వచ్చు. కొంతమందికి నెల పట్టొచ్చు. కొంతమందికి సంవత్సరం పట్టొచ్చు. సంవత్సరాలు పట్టొచ్చు. ఓకే. ఎంతోమంది గురువులున్నారు. మనకొక గురువు అంటే ఒక దానికి నువ్వు ఎక్కడున్నావు అని చెప్పే నువ్వెక్కడున్నావు, అక్కడ నుంచి నువ్వు ఎలా ఉన్నావు అని నిన్ను చూసుకునే తల్లిదండ్రుల తర్వాత గురువే. హ్మ్. మీరు ఈ మార్గాల్లోకెళ్లారు. గురువుని నమ్మాలి నువ్వు. ఒక గురువుని దొరకడం చాలా, చాలా చాలా అదృష్టం. అలాంటి శిష్యులు దొరకడం కూడా గురువుకి అదృష్టమే. గురువు కూడా అలాంటి శిష్యుల కోసం చూస్తాడు. శిష్యులు కూడా అలాంటి అలాంటి ఎవరైనా గురువు. మంచి గురువు కోసం చూస్తారు. అంటే ఒక మార్గంలోకి తీసుకెళ్ళేవాళ్ళు కదా! హ్మ్. నేనేమంటున్నానంటే యోగా ఏదైతే మీరు ఆసనాలు అన్నది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మెడిటేషన్‌కి ఇప్పుడు మనం క్రియాల్లో నోస్ క్లెన్జింగ్ అని ఉంటదండి. అంటే జలనేతి మీరు వినే ఉంటారు. ఆ అవును. చెంబుతో వాటర్ వాష్ రైట్. చేసుకో ఆ! సూత్రనేతి అని సూత్రం వేస్తామన్నమాట ముక్కులో. అది ఎందుకని చెప్తాం మైగ్రేన్ తగ్గడానికి, సైనస్ తగ్గడానికి, ఐ ఇష్యూస్, అలెర్జీస్ లేకపోతే తలనొప్పులు, ఐ సైట్, స్కిన్ మంచి గ్లో రావడానికి అన్నిటికి చెప్తాం అది. అన్నిటికి మంచిది అది. ఎన్నైతే రంధ్రాలు ఉన్నాయో అన్నిటికి మంచిది అని చెప్తాం. పంచేంద్రియాలకి మంచిది అని చెప్తాం. అది కాకుండా అసలు థియరీ ఏంటి అంటే మన ఈ నోస్ నర్వ్ ఎండింగ్స్ ఉంటాయండి ఇక్కడ. హ్మ్. మీ మిడ్ బ్రెయిన్‌కి ఇక్కడ కనెక్షన్ ఉంటది. ఓకే. మీరెప్పుడైనా చూడండి ఆహ్, ముక్కులోకి వాటర్ ఎళ్ళినా, ఏదైనా హ్మ్. పొలమారినా హ్మ్. హ్మ్. ఎక్కడ మండుతది మీకు? అవును. ఇక్కడ ఇక్కడ మండుతది. మంట అనిపిస్తుంది. ఎక్కడ కొడతారు? తల మీదే కొడతాం మనం. పొరమారితే తల ఇలా మీద. ఇలా ఇలా అంటాం. ఈ మిడ్ బ్రెయిన్‌కి కనెక్షన్ ఉంది మీకు. డైరెక్ట్ ఛానెల్ ఉంది అక్కడికి. హ్మ్. హ్మ్. సో, అంటే నర్వ్ ఎండింగ్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. రైట్. ఇక్కడ ఉన్నాయి. ఈ ఇయర్‌కి, ఈ కంటుకి, కన్నుకి, ముక్కుకి, తర్వాత బ్రెయిన్‌కి సంబంధించినయి. వీటిని స్టిమ్యులేట్ చేసుకోవాలి మనం. ఆ స్టిమ్యులేట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ షట్కర్మలు చేయాల్సిందే. షట్కర్మలు అంటే ఏంటంటే 6 ఉంటాయన్నమాట. జలనేతి, తర్వాత నౌలి, తర్వాత దౌతి అంటే వాష్ మాట. పొట్టను కడుక్కోవడం, హ్మ్. ముక్కును కడుక్కోవడం, తర్వాత ఎనిమా,
బౌల్‌ని క్లీన్ చేయటం. క్లీన్ చేసుకోవడం. ఇవి అన్నీ కంపల్సరీ క్లీన్‌గా ఉండాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్‌గా మన బ్రెయిన్‌లో ఉన్న ఆ నర్వ్ ఎండింగ్స్‌ని మనం యాక్టివేట్ చేసుకుంటే, మనం తీసుకున్న శ్వాస ఏదైతే ఉందో ప్రాణాయామం చేయొచ్చు, లేకపోతే మీరు ఏది చేసినా, మీరు మెడిటేషన్ చేసినా, మీరు అది సుషుమ్నా నాడీనే యాక్టివేట్ కావాలి మనకి. రైట్. సుషుమ్నా నాడీ వెన్నెముక మధ్యలో ఇంచుంటది. ఆ స్పేస్ ఖాళీ. దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అనంటే క్రియలు చేయాల్సిందే. అంటే దీనివల్ల మనకి ఇన్నర్ హెల్త్ అనేది క్లీన్ అవుతుంది. ఇన్నర్ హెల్త్ ఖచ్చితంగా తగ్గుతది. ఇప్పుడు మైగ్రేన్ తగ్గుతుంది. ఓన్లీ మీ జలనేతి, సూత్రనేతి వల్ల మీ మైగ్రేన్ తగ్గుతుంది. మీ సైనస్ తగ్గుతున్నాయి. అలెర్జీస్ తగ్గుతున్నాయి. ముక్కు తిప్పుడు పడడం, అడినాయిడ్స్ అంటారు కదా! ఎక్స్‌ట్రా గ్రోత్ ఇవన్నీ తగ్గుతాయి. గురక తగ్గుతది. మీ ఫేస్ మంచి గ్లో ఉంటుంది. రింకిల్స్ రాకుండా ఉంటాయి. కళ్ళకి సైట్ రాకుండా ఉంటుంది. ఆస్తమా ఇవన్నీ బ్రీతింగ్‌కి సంబంధించిన అంటే శ్వాసకు సంబంధించిన సమస్యలన్నీ తగ్గుతున్నాయి. ఓకే. కానీ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది హెల్త్‌కుంది. ఇవన్నీ తగ్గుతున్నాయి. దీంతో పాటుగా మీ బ్రెయిన్ నర్వ్స్ కూడా స్టిమ్యులేట్ చేస్తుందది. రైట్. సో, యాక్టివేట్ అవుతుంది. ఇదంతా హెల్త్ అయితే, ఇది ఆధ్యాత్మికతలోకి మీరు వెళ్ళాలి అనంటే, స్పిరిచ్యువల్ వేలోకి మీరు వెళ్ళాలంటే, మెడిటేషన్‌లోకి మీరు వెళ్ళాలి అనంటే, ఇంత ఉంది. రైట్. నేనిప్పుడు ఎళ్ళిపోయి ఏదో ఒకటి నేర్చేసుకుంటా అని కష్టపడి నేర్చుకుంటే బానే ఉంటుంది. అది బాగుండదు అని నేను చెప్పను. కానీ పూర్తిగా మీరు వెళ్ళలేరు. ఆ పూర్ణ స్థితికి ఎక్కడో ఒకడ ఆగిపోతారు. అయ్యో! ఇంతేనా ఇంకా? ఇదేనా? నేను చేసేసానండి అని చెప్తారు. దాన్ని అనుభవించలేరు మీరు. అమ్మ, మీరు కూడా హిమాలయాల్లో యోగా, ధ్యానం చేస్తూ ఉంటారు కదా! చాలామంది సాధువులను కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళ సాధన ఏ విధంగా ఉంటుంది? మీరు ఎలాంటి సాధన చేస్తారక్కడ? అంటే డీప్‌గా మామూలుగా సాధన చేసుకునే వాళ్ళుంటారు. కొంతమంది కొన్ని రోజులు వచ్చి అక్కడ ఉన్న ఆశ్రమాల్లో లేతే కొన్ని ప్లేస్‌లలో వచ్చి కొన్ని రోజులు సాధన చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళుంటారు. అక్కడే ఉండేవాళ్ళుంటారు. అక్కడే ఉండడం అంటే వాళ్ళెక్కడుంటారో కొంతమందికి అసలు తెలీదు. మనకు కూడా తెలీదు. హ్మ్. సడెన్‌గా వాళ్ళు మనకి కనబడతారు. మళ్ళీ ఓ 2 రోజులో, 3 రోజులో అంటే వాళ్ళు ఎన్ని రోజులు ఉండాలనుకుంటుంటారో తర్వాత మళ్ళీ కనపడరు. ఓహ్! ఎటు వెళ్లారు, ఏంటి అనేది తెలీదసలు. అలాంటి సాధువులు కూడా ఉన్నారు. కొంతమంది ఆహ్, ఆహ్, మనకి అంటే మనం చూడగలిగితే వాళ్ళు ఆల్ ఆఫ్ సడెన్‌గా మనం ఇక్కడ ఎక్కడో కూర్చునుంటాం. ఏదో నది పక్కనో లేతే మా కొండల మీద ఎక్కడో కూర్చునుంటాం కదా! ఇలా చూసి మన పక్కనే ఉంటారు. కూర్చునుంటారు. ఆ! ఆళ్ళు అలా కూర్చొని ఏదో ప్రాక్టీస్ చేసుకుంటారు. నేనొచ్చి ఇంతసేపయింది ఇటే రావాలి. అటు చూస్తే రివర్ ఉంది. ఇటు చూస్తే కొండ. ఎటునుంచొచ్చాడు ఈయన అని అనిపిస్తది. కొంతసేపు కూర్చున్న తర్వాత అలానే మళ్ళీ మాయమైపోతారు. కనపడరు. ఆళ్ళు దిగరు, నడిచి వెళ్ళరు. అలా అంటే అలాంటి వాళ్ళని కూడా నేను కలిసాను, చూసాను. చాలామందికి ఆ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. అలా కనపడిన వాళ్ళు కూడా. మామూలుగా అక్కడ ఆశ్రమాల్లో ఉండి రెగ్యులర్‌గా ఇంకా ఆశ్రమం జీవితం మీ గడుపుతూ సాధన ఎలా జరుగుతుంది అక్కడ? ఎందుకంటే ఇప్పుడంటే ఇంటర్వ్యూస్ కోసం మీకోసం అని చెప్పి టీమ్‌ని అప్రోచ్ అయినప్పుడు లేరు. గురువుగారు హిమాలయాల్లోకి వెళ్లారంటారు. ఎప్పుడొస్తారు? నెక్స్ట్ వీకా? లేకపోతే ఒక 10 డేసా? అంటే వాళ్ళు చెప్పిన సమాధానం అయితే మాకే తెలీదు. 10 డేస్ పట్టొచ్చు, 1 వీక్ పట్టొచ్చు, 3 మంత్స్ పట్టొచ్చు. గురువుగారు ఎప్పుడొస్తారో మాకు తెలీదని ఎన్నో సార్లు విన్నానమ్మా మీ గురించి నేను ప్రత్యేకంగా. అదే ఇప్పుడు వెళ్ళిపోవాలి అంటే ఆల్ ఆఫ్ సడెన్‌గా వెళ్ళిపోతా నేను. ఆహ్, అందుకే నేను పెద్దగా ఎక్కువ పెట్టుకోను. ఆ! ఇప్పుడు నాకు ఇవాళ సో వెళ్ళాలని మెనీ యాక్టివిటీస్ ఉండవు. అనిపించిందనుకోండి ఉండవు. వెళ్ళాలనిపించిందనుకోండి చెప్పేస్తాను అందరికి. ఇంక రేపటి నుంచి నేను ఉండను. అంటే ఇక్కడ జరుగుతా ఉంటాయి. నేను లేకపోయినా థెరపీస్ వర్క్స్. అని, క్లాసెస్ అని అవన్నీ జరుగుతూనే ఉంటాయి. టీచర్స్ ఉన్నారు. అలాగే డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు చూసుకుంటారు. నేను ఇన్ని రోజులు ఉండాలి అని ఎప్పుడు వెళ్ళను. మామూలుగా వెళ్తాను. వెళ్ళిపోయాలి అనుకున్నప్పుడు ఓ 4 రోజులకు అలా అని అనుకునే వెళ్తా. కానీ అలా నెలలు ఉండిపోయిన రోజులున్నాయి. ఓ 15 రోజులు ఉన్న రోజులున్నాయి. 10 డేస్ అందుకని డిసైడ్ ఎప్పుడొస్తావా అంటే నా దగ్గర ఆన్సర్ ఉండదు. ఎప్పుడు 4 రోజుల్లో కూడా రిటర్న్ వచ్చేయొచ్చు హ్మ్. వెళ్తే. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు నేను కూర్చునేటప్పుడు నేను ఇన్ని రోజులు ఇలా కూర్చొని ప్రాక్టీస్ చేయాలి అలా ఏమి ఉండదు. జస్ట్ ప్రాక్టీస్ అది జరుగుతా ఉంటదంతే. అది ఎంత వరకు జరుగుతుందో అంతవరకు ఉంటది. ఇంకా చాలా అన్నప్పుడు రిటర్న్ అంటే అక్కడికి వచ్చేస్తాను. వెళ్లి గురువుల్ని కలుస్తారా? లేకుంటే మీరు ప్రాక్టీస్ చేయటానికి ఎక్కువగా వెళ్తూ ఉంటారా అంటే హిమాలయాలకి? అప్పుడప్పుడు వాళ్ళు అంటే ఎప్పుడూ ఉండరు గదండీ అక్కడ. ఇప్పుడు నాకొక గురువుగారున్నారు. ఆయన బాబాజీ అంటారు అందరూ. మేము కూడా అంతే ఆయనకేమో ఒక పేరు అట్లా ఏం లేదు. ఆయన ఎటైనా వస్తుండొచ్చు. ఒకవైపు ఇటు కాశ్మీర్ వైపు, లేతే ఒకసారి ఇటు హిమాచల్ ప్రదేశ్ వైపు. ఎక్కడి నుంచొస్తారో ఎవ్వరికీ తెలీదు. ఆ లోకల్‌గా ఉంటారు గదా! ఆ ఆ! కొండల మీద చిన్న చిన్న అవును. వాళ్ళుంటారు కదా!
ఆ షర్ఫాస్ వాళ్ళు చెప్తారు ఎప్పుడో మా తాత నుంచి వస్తున్నాడని, మా నాన్న చెప్పాడు, మా తాత చెప్పాడని చెప్తారు. ఆయన వస్తారు. అలా ఆయన వచ్చారని తెలిసినప్పుడు, లోకల్‌గా ఉన్నప్పుడు చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర కలవడానికే వెళ్తా నేను. హుహు. అంటే కలవడానికి అంటే వాళ్ళేమి మాట్లాడరు, మనమేమి పెద్దగా మాట్లాడరు. కానీ ఆహ్, ఏదో మాట్లాడాలనుకుని వెళ్ళిపోతాం. కానీ అక్కడ వాళ్ళు మనల్ని డిస్కనెక్ట్ చేసేస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మనకు వాళ్ళ పెద్ద గురువని మనకు తెలియకపోవచ్చు. యోగి అని తెలియకపోవచ్చు. మనం ఏదైనా అనిపించి మాట్లాడాలి అని అనుకుంటే మనకసలు ఏమి అనిపించదు. మాట్లాడాలని ఏమి ఉండదు. వన్స్ అక్కడికి వెళ్ళాక. ఎందుకంటే దే ఆర్ డిస్కనెక్ట్ చేస్తారు మిమ్మల్ని. అసలు మీకు ఎటువంటి ఆలోచన రాదు ఫస్ట్. హ్మ్. ఏమి గుర్తుండదు. అంటే ఏదో అక్కడికెళ్లారు, మీరొచ్చారు, అది కూర్చోవాలి, ఏదో ప్రాక్టీస్ చేసుకోవాలి అని మనం అలా ఉండిపోతారు అంతే. ఓకే. మీరు ఇంటర్వ్యూస్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఆ! ఇంటర్వ్యూ చేయాలి అని మీరు కెమెరామెన్ తీసుకొనొచ్చి అంత ప్రిపేర్‌గా వచ్చేసి ఆడ కూర్చున్నారే అనుకోండి. వాళ్ళిలా రాగానే మీరు ఎందుకొచ్చారు అనేది మీకేం ఉండదు. అలా కూర్చొని అలా చూడడమో, లేకపోతే ఆయన ఏం చేస్తున్నారో చూసి చేసుకోవడమో మీకు తెలియకుండానే అది జరిగిపోతది. ఆయన అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తది. ఆ! అయ్యా! ఈయన ఇది అనుకున్నానే చేయలేకపోయానని. ఆ! వీడియో తీద్దాం అనుకున్నానే తీయలేకపోయాను అని చెప్పి. ఇలా నాకిక్కడ చాలా సార్లయింది. ఓహ్! ఛార్జింగ్ పెట్టేసుకొని దానికి బ్యాటరీస్ కూడా బ్యాకప్ పెట్టేసుకొని ఈసారి ఎలా అయినా సరే మనం గురువుగారితో ఎట్లైనా మాట్లాడదామని. మాట్లాడేద్దాం ఈ క్వెషన్స్. లేకపోతే ఊరికే ఆయనతో కూర్చున్నప్పుడు పక్కన ఉంటారు కదా! వాళ్ళని తీయమందాం. కానీ అసలు ఏం ఉండదు. హ్మ్. అంటే మీరు ఎలాంటి స్థితిలో ఉంటారంటే, ఎందుకు అనే ఒక క్వెషన్ మార్క్‌లో ఉంటదన్నమాట. ఎందుకు అవసరమే ఉంది. హ్మ్. హ్మ్. ఇప్పుడు నేను ఇంత వెళ్తా పెద్ద ఫోటోస్ గానీ అలాంటివి అవునవును. అప్పుడు పెద్ద అసలు అవును. తీయను. అసలు కొన్ని ప్లేసెస్ అయితే నేను చెప్పను గూడా. నిజం చెప్పాలంటే. మీరెక్కడుంటారనేది. ఎందుకు అనంటే ఇప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోయిందండి మొత్తం. హ్మ్. ఈవెన్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఓన్లీ వీకెండ్ ప్రోగ్రామ్స్ లేకపోతే ఈ వీడియోస్, సోషల్ మీడియా వీడియోస్ కోసము, వ్యూస్ కోసము, లేకపోతే ఒక జస్ట్ ఏదో రిలాక్స్ అవ్వడానికి అలాంటి స్థలాలు కాదవి. హ్మ్. మీరు ప్రాక్టీస్ చేసుకునేవవి. ఓకే. కాబట్టి అలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు. మీరు రావద్దు అని చెప్పేసి లోకల్ వాళ్ళు కూడా. సో, ఆహ్, మే అక్కడ కూడా మనము దాన్ని కూడా డిస్టర్బ్ చేసేస్తున్నామనమాట. చేసేసాం. వీటితో పాటమ్మా మీరు యోగా, తర్వాత ముద్రాస్, ధ్యానం వీటన్నిటితో పాటుగా ప్రొడక్ట్స్ కూడా కొన్ని అంటే ఆహారం మీద కూడా చాలా దృష్టి అవసరం. ముందు ఆహారమే కదా అనుకుంటాం. అని చెప్పి ప్రత్యేకమైన ప్రొడక్ట్‌లను కూడా తీసుకొస్తూ ఉంటారు. వాటిల్లో నేను ఎక్కువగా విన్నది ఆముదం, అవును. పసుపు, అంటే అనునిత్యం మనం ఉపయోగించుకోవాల్సిన వస్తువులు. వీటి సేకరణకు కూడా మీరు అడవుల్లోకి వెళ్తారని, గిరిజన మహిళల దగ్గర నుంచి సేకరిస్తారని వింటాను. అవును. ఎందుకంత ప్రత్యేకమైన దృష్టి పెడతారు వీటి మీద? ఎందుకంటే ఆహ్, ముఖ్యంగా ఎక్కువ ఔషధ గుణాలు ఎక్కడుంటాయంటే, ఇప్పుడు మనము మునగాకులో మనం చెప్తాం. మునగాకు చాలా మంచిది. అవును. మునగాకు తింటే ఇంకా 200 రకాల దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని. బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలా చెప్తాం అన్ని హెర్బల్స్ ఏదైనా అశ్వగంధ తీసుకోండి, లేకపోతే ఏదైనా తీసుకోండి. ఇవన్నీ కూడా నిజమే. కానీ ఇప్పుడు మనకు దొరికేవి అంత ఉండవు. ఔషధ గుణాలు ఉండవు. ఎందుకంటే అసలు సారం ఏముంది మనకి? మనం పెంచినవి కదా! హ్మ్. అలా కాకుండా ఇప్పుడు ఒక సింపుల్ ఒకటి చెప్తున్నా. వావిలాకు తెలుసు కదా! వావిలి అవును. చెట్లు తెలుసు కదా! ఈ వావిలి చెట్లో ఎంతో అద్భుతమైనవి ఉన్నాయి. ఏంటంటే మన జాయింట్స్‌ని స్ట్రెంథెన్ చేసే ఇది ఉంది. ఎటువంటి నొప్పినైనా తగ్గించేసే గుణం దానికుంది. హ్మ్. మీరు అడవిలో పెరిగింది. దానికి అంతటి పెడితే అడవిలో ఎవరేస్తారండి? మొక్కలు ఎవరు పెంచరు. అవును. వాటంతట అవే. వాటంతట అవే పెరుగుతాయి అవి. సీజనల్‌ని బట్టి వాటి పెరుగుదల ఉంటది. ఎవరు వాటిల్ని ఏం పోషణ చేయరు, ఏం చేయరు. అవును. కానీ ఆ పండు వచ్చేటప్పటికి అక్కడ ఉన్న వాళ్ళకి అదే జీవనాధారం కాబట్టి అవి తెచ్చుకుంటారు. కొన్ని పోజేసుకొని అవి తెచ్చుకొని ఆ సంతల్లో అమ్ముకుంటారు. అమ్ముకుని వాళ్ళ జీవనాధారం సాగిస్తారు. ఇప్పుడు నాకు అశ్వగంధ కావాలంటే నేను ఎక్కడికెళ్తాం మనం? ఆయుర్వేద షాప్‌కెళ్ళి అశ్వగంధ తెచ్చుకుంటాను. ఇప్పుడు ఆముదమే తీసుకుందాం. ఆముదం ఏముందండి? ఆ మార్కెట్‌కెళ్తే ఆముదాలు కొనుక్కోవాలి. సీజనల్‌గా మే అవునవును. నెలలో వస్తాయి. అవి కొనుక్కొని మనం వండుకుంటాం. లేకపోతే వాడుకుంటాం. కానీ ఇప్పుడు నేను తెచ్చేది మనం మెడిసిన్‌గా వాడుతున్నాం అది. ఒక ఔషధంగా వాడుతున్నాం. అన్నప్పుడు ఔషధ గుణాలు ఎక్కడుంటాయి? కొండల మీద పెరిగే దాని మీద ఉంటాయి. మినరల్స్ ఉంటాయి దాంట్లో. మీరిప్పుడు శిలాజిత్ ఒకటి మాది. ఎక్కడో ఎవరెస్ట్ కన్నా ఇంకా పైనకెళ్ళిన టిబెట్, హిమాలయన్ రేంజ్‌లో
అవి ఎక్కడో విలేజ్కి వెళ్తాం. అసలు మీరు జల్సా అని ఒకటి ఉంది, ఒక విలేజ్ అది. అసలు అది ఒక పెద్ద ఆ ఊరు అసలు వెళ్ళడమే కష్టమైన విషయం. నిజం చెప్పాలంటే అది ఒక అదృశ్యమేమో అనిపిస్తుంది. నేను ఎప్పుడు వెళ్ళినా అది ఆ నేపాల్ టిబెటన్ బార్డర్లో అది కనపడదు, ఎప్పుడు మిస్ అవుతా ఉంటా. వాడే వచ్చి పైనుంచి వచ్చి తీసుకెళ్ళాలి తప్ప మీరు ఒక్కరే వెళ్ళలేరు, ఎంత గుర్తుపెట్టుకున్నా ఎంత ఉన్నా. ఏం రోడ్డు ఉండదు. అంటే ఎంతో శ్రమ కోర్చి మీరు ఇక్కడ ఉంటున్న ప్రాక్టీస్ని కానీ ఇదంతా వదిలేసి ఈ ఏదైతే మనకి ఆరోగ్యానికి అవసరమైనవో వీటి సేకరణ కోసం వెళ్ళడానికి వెనుక ఏదైనా కారణం ఉందంటారు? ఇప్పుడు చూడండి, మన ఆముదం ఉంది. ఆముదం ఇంత బాగా అసలు మర్చిపోయాం, ఆముదాన్ని మర్చిపోయారు అందరూ. అవును. కానీ ఆముదాన్ని తీసుకురావాలి అని చెప్పి గుర్తు చేసి తీసుకొచ్చాం మనం. ఆముదం ఇస్ ద సక్సెస్. ఒక్క ఆముదంతో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి, నొప్పులు తగ్గుతున్నాయి, తర్వాత క్యాన్సర్ గడ్డలు తగ్గుతున్నాయి, తర్వాత సైట్, తర్వాత జుట్టు, స్కిన్ ఇంత ఉంది కదా ఆముదానికి. ఇంత ఉండడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఆముదాలు కొనేసి చేస్తే అంత ఉండదు. సో ఆ కొండల్లో పెరిగిన అవి మనం సేకరించి తీసుకువచ్చి వాళ్ళకు కూడా మనం ఒక దారి చూపిస్తున్నాం. ఇప్పుడు కొండ పసుపు ఉంది, పసుపు కూడా అంతే, ఆ కొండల మీద పెరిగింది అది, అందుకే కొండ పసుపు అంటాం. అది పండించింది కాదు, అదేమో ఆర్గానిక్ కాదు. ఆర్గానిక్ అంటే అది వేరు, అంటే ఏమి వేయకుండా, పెస్టిసైడ్స్ వేయకుండా. ఇది కొండ పసుపే, కొండల మీద పెరుగుతుంది. కొండ పసుపు లిమిటెడ్గా దొరుకుతుంది. దాంట్లో మీకు ఎన్ని పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ అని మనం చెప్తాం. ఇప్పుడు ఇక్కడ దొరికే పసుపులో ఎంతవరకు మనకు పనిచేస్తుంది ఆ పసుపు? కానీ ఆ పసుపు, కొండ పసుపు తీసుకోండి, 100% ఉంటాయి. మీరు ఏ ల్యాబ్లో కన్నా తీసుకెళ్ళి మీరు టెస్ట్ చేయించవచ్చు. యాంటీ ఇన్ఫ్లమేటరీ జస్ట్ చిటికెడు వాడితే చాలు మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఇవి నిత్యం వాడాలి. ఇవి మనం ఏదో ఒక ట్యాబ్లెట్ లాగా కొనుక్కుని మనం వేసుకునేది కాదు. నిత్యం మన కిచెన్లో మనం రెగ్యులర్గా వాడడం వల్ల చాలా సమస్యలు మనం రాకుండా చేసుకోవచ్చు. ఇలా ఇంకా చాలా ఉన్నాయి, కానీ అన్నీ మనం చేయలేం కదా. సో మనం తీసుకొచ్చి మనం ఇవాళ ఆముదమే కదా అది ఏదో ఇంత అంటానికి లేదు. ఆముదం మనం అక్కడి నుంచి తీసుకొచ్చేసరికి చాలా ఎక్కువ అవుతుంది. దానికి కూడా తక్కువ దొరుకుతుంది కదా మనకి, ఎక్కువ కూడా దొరకదు, అది లిమిటెడ్గా దొరుకుతుంది. సో ఇలానే మన పెయిన్ ఆయిల్ కూడా ఉంది మన దగ్గర, అలాగే కొన్ని ఇంటర్నల్గా వేసుకునేవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరైతే నా దగ్గరికి వస్తారో, ఇప్పుడు రియల్గా నేను మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను, నాకు దీని మీదే వెళ్ళాలని అనుకుంటున్నా, యంగ్స్టర్స్ వస్తారు బాగా నా దగ్గరికి, సాఫ్ట్వేర్ వాళ్ళు, వీళ్ళంతా ఓ మంచి గ్రూప్ ఉంది. వాళ్ళు రియల్గా ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళందరూ. సో వాళ్ళకి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళకి నేనే చేయిస్తాను, అవసరం లేదు మీరు ఇది వేసుకోండి, ముందు మీ బ్రీతింగ్ ఆస్తమా తగ్గాలి, నీకు అలర్జీస్ తగ్గాలి, ఇవి చేస్తూ ఔషధం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఔషధం కూడా ఉండాలి. ఆసనాలు, యోగా ఒక్కటి చేస్తే కాదు, ఔషధాలు కూడా ఉండాలి. అంటే రియల్ మెడిసినల్ వాల్యూస్ దాంట్లో ఉన్నది అని అంటేనే నేను మాట్లాడతా, లేకపోతే నేను మాట్లాడను. ఇప్పుడు జనరల్గా కొన్ని ఇప్పుడు మనం డెలివరీ తర్వాత ఇస్తా నేను, దాన్ని కాయం అంటమాట. డెలివరీ తర్వాత డెలివరీ నాకు ఇంకా హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు చెప్తారు, 3 రోజులు అంటే ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అది తీసుకోమని చెప్తా. ఒక చిన్న లడ్డులాగా ఉంటుంది, తినడమే అది ఎన్నో వేస్తాం. ఒక 56 వెరైటీస్ ఆఫ్ మూలికలు ఉంటాయి అందులో. అన్నీ నాకు హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తాయి, ఉత్తరాఖండ్ నుంచి వస్తాయి, కొన్నిటి కేవలం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశం అంతే. ఇక్కడ ఉండదు, ఇక్కడ దొరికేది మనం వాడం చాలా తక్కువ, కొన్ని వాడతాం. అంటే దాంట్లో బెల్లం వేయాలంటే వాడతాం, నెయ్యి వేయాలంటే అట్లా మంచిది చూసుకుని వాడతాం. తర్వాత ఈ మధ్యకాలంలో మనము సహజ ఉత్పత్తులు కానీ సహజంగా వచ్చేదాన్ని కానీ పక్కన పెట్టి క్విక్ రిజల్ట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది మీకు తెలిసే ఉంటుంది, చాలామంది యోగా దగ్గర నుంచి వెంటనే నాకు రిజల్ట్ వచ్చేయాలి, ముద్రాస్ వెంటనే హీల్ అయిపోవాలి, ధ్యానం, అలానే ప్రోడక్ట్స్, వీటితో పాటు మనకి పైన కనిపించే అందం కానీ బ్యూటీ ఏదైనా సరే క్విక్ రిజల్ట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తాం. వీటిల్ని మనం యోగా ద్వారా సాధించుకోవచ్చా? దీనికి ఎంత టైం పడుతుంది? ఎందుకు అంటే సుమారుగా మనం టైం ఎంత పెట్టాల్సి ఉంటుంది? అంత ఓపిక ఈ జనరేషన్లో చూస్తున్నారా? మీరు ముద్రాస్ అన్నారు, ముద్ర అంటేనే క్విక్ రిజల్ట్, ఇన్స్టంట్ రిజల్ట్. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ అయితే అవసరం కదా. ఇప్పుడు సపోజ్ మీకు ఇప్పుడు హెడేక్ వస్తుంది, బాగా వస్తుంది హెడేక్,
మీరు ఇంటర్వ్యూ చేయాలి, లేకపోతే మీకు వర్క్ ఉంది, కానీ తలనొప్పి బాగుంది. ఏం చేస్తారు అప్పుడు? టాబ్లెట్ వేసుకుంటారు. అవును. ఒకసారి టాబ్లెట్ వేసుకున్నా మీకు రిలీఫ్ రాదు. కానీ ముద్ర చేస్తే వెంటనే 2 మినిట్స్‌లోనే రిలీఫ్ వచ్చేస్తది. హుహు. ఇన్‌స్టంట్‌గా. ఓహ్! అది మళ్ళీ రావచ్చు. ఒక గంట తర్వాతో, 2 గంటల తర్వాతో మళ్ళీ చేస్తారు ఒక నిమిషం. మళ్ళీ పోతది. మీరు ముద్రతోనే మీరు సెట్ చేసేసుకోవచ్చు. ఓహ్! తలనొప్పే కాదు. ఈవెన్ నడుము నొప్పి కూడా. ఈవెన్ మోకాళ్ళ నొప్పి కూడా. ఇంకా తర్వాత పీరియడ్ పెయిన్స్ కూడా. హ్మ్. ఇవన్నీ ముద్రలేస్తే అప్పుడే వస్తది. ఇప్పుడు మీకు పొద్దున్నే వెళ్ళగానే మోషన్ అవ్వట్లేదు. విరేచనం అవ్వట్లేదు. విరేచనం అవ్వాలంటే వేడి నీళ్ళు తాగాలి, లేకపోతే ఏదేదో చేస్తారు కదా! దానికి కూడా ముద్రుంది. ఆ ముద్రలో కూర్చుంటే అప్పుడే అవుతది. ముద్రలన్నీ గూడానమ్మా ఇన్‌స్టంట్‌గా, క్విక్, ఫాస్ట్‌గా టెక్నిక్స్ మాట అవి. ఓకే. ఇప్పుడే రావాలి నాకు రిజల్ట్. ఆహా! ఇప్పుడే రావాలంటే ముద్రే. ముద్రే. ముద్ర అంతే. ఇప్పుడు అలర్జీ ఉంది. తుమ్ముతానే అవును. ఉంటారు. ఇమ్మీడియేట్‌గా ముద్ర. ముద్ర డైరెక్ట్ ఆర్గాన్స్ మీద పడతది. ఇప్పుడు ఓకే. తలనొప్పికి చేశారు అంటే, ఎలాంటి తలనొప్పి అయినా అది. ఒకటే ముద్ర. మహాశిర ముద్ర. హ్మ్. మహాశిర ముద్ర చేస్తే ఎలాంటి తలనొప్పి అయినా తగ్గుతుంది. రైట్. అలాగే బ్యాక్ ముద్ర ఉంది. పృష్ణ ముద్ర అంటాం. హ్మ్. పృష్ణ ముద్ర వచ్చేసి నడుము నొప్పికి. అలాగే వాయు ముద్ర. మనకి వాయు ముద్ర పార్కిన్సన్‌కి గానీ, లేకపోతే మోకాళ్ళ నొప్పులకు గానీ ఖచ్చితంగా రోజు చేసుకోండి అంటమాట. సో, రోజు వచ్చేదుంటే క్విక్ రోజు రిజల్ట్ కోసం చేసుకోండి. మనం ముద్రాలకి వెళ్తాము. ముద్రలోకి అంటే వెళ్తాం. యోగా కానీ, లేకపోతే ఆసనాస్ గానీ, వీటి రిజల్ట్ ఎలా ఉంటుందమ్మా? ఆసనాస్ అనేది ఎందుకంటే జుంబా డాన్స్ అని అంటే వేరే నేను పేర్లు తీస్తున్నానని కాదు. జిమ్ములని రకరకాల మెథడ్స్‌ని ఫాలో అవుతున్నారు. ఆ పద్ధతి మనకుంది. ఎందుకంటే క్విక్‌గా రిజల్ట్ కనిపిచ్చేస్తోంది. ఇంచ్ లాస్ దగ్గర నుంచి, వెయిట్ లాస్ దగ్గర నుంచి ప్రతిదీ చూస్తున్నామని. కానీ యోగాని మనం అలా చెప్పగలుగుతామా? యోగా కూడా ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది. హుహు. మీరు నా దగ్గర ఒక రీసెర్చ్ జరిగినప్పుడు ఇది అప్పుడు జుంబా లేదు. ఏరోబిక్స్ ఉండే. నిరూపిక్స్. ఏరోబిక్స్ అండ్ యోగా. ఏరోబిక్స్ చేసేవాళ్ళు ఏరోబిక్స్ చేసుకునేవాళ్ళు. యోగా చేసేవాళ్ళు యోగా చేసేవాళ్ళు. ఒక గ్రూప్ అది, ఒక గ్రూప్ ఇది. దీంట్లో వెయిట్ రిడక్షన్‌కి ఏరోబిక్స్ అంటే బాగా తగ్గుతారు కదా! బాగా అసలు 45 అవును. మినిట్స్, 1 అవర్ స్వెట్ అయిపోయి ఇట్లా పడిపోయేంత ఏరోబిక్స్ అలా. యోగా అలా జరుగుతూనే ఉంటదనుకోండి. స్ట్రెచింగ్స్, బ్రీతింగ్ అవన్నీ. వీళ్ళకి 1 మంత్ చూస్తే వెయిట్ రిడక్షన్‌లో వాళ్ళు సేమ్ డైట్ చేశారు. వీళ్ళు సేమ్ డైట్ చేశారు. ఓన్లీ వాళ్ళు ఏరోబిక్స్ చేశారు. వీళ్ళు వీళ్ళు యోగా. యోగా చేశారు. వాళ్ళకన్నా ఎవరు ఏరోబిక్స్ చేసిన దానికన్నా కూడా ఎవరైతే యోగా చేశారో వాళ్ళే 3, 4 కేజీస్ ఎక్స్‌ట్రా తగ్గారు. హుహు. అప్పుడు ఇంత చెమట పట్టి మేము ఎంత చేస్తున్నాం. మీకు పడుతుంది గానీ అంత లేదు. కానీ అంత ఎలా తగ్గారు. మళ్ళీ వాళ్ళందరూ వచ్చి మళ్ళీ యోగా క్లాస్‌లో జాయిన్ అయిపోయారు. ఎందుకంటే అది చాలా తప్పు. యోగా ఇస్ ఎ వెరీ స్లో. యెస్. తర్వాత ఓన్లీ స్ట్రెచింగ్స్ కొరకే యోగా, స్ట్రెచింగ్ చేయడానికే యోగా అని అనుకోవద్దు. బరువు తగ్గడం అనేది మీ డైట్‌లో చేంజెస్ రావాలి. తర్వాత ఓన్లీ అసలు మీరు యాబ్స్ చేస్తారు కదా! మీకు సిటప్స్ తెలుసు కదా! ఉన్నప్పుడు అప్పర్ యాబ్స్ చేస్తాం, లోయర్ యాబ్స్ చేస్తాము. అది ఒక్కొక్కసారి 20, 20 అని, 50, 50 అని. అవును. ఇప్పుడు ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళు అథ్లెట్స్ అవైతే 200 అలా కూడా చేస్తారు. అవును. ఇప్పుడు అవన్నీ కాకుండా ఇట్స్ వెరీ సింపుల్. అగ్నిసార. మీరు అగ్నిసార 5 రౌండ్స్. ఈచ్ రౌండ్‌లో పొట్టని ఒక 10-20 సార్లు కదిలించగలుగుతారు అంతే. బాగా ప్రాక్టీస్ ఉంటే 20, 20, 20 5 రౌండ్స్ చేస్తే 100 స్ట్రోక్స్ 100 టైమ్స్ చేసినట్టు. ఈక్వల్ టు 200 సిటప్స్. ఓహ్! మీరు నా దగ్గర 6 ప్యాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. యోగాతో. యోగాతో. అబ్బా! 6 ప్యాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, నేనేమంటానంటే అలా అని అనుకోవద్దు. మీరు ఎందుకు చేస్తున్నారు అనేది కావాలి. మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, ఆస్తమా లాంటివి ఉన్నాయనుకోండి. ఇప్పుడు మన దగ్గర అంతా థెరపటిక్ యోగా ఉంది. దేనికి దానికి. అవును. పెయిన్ అంటే ఓన్లీ పైన్. స్పైన్ అంటే ఓన్లీ స్పైన్ ఇష్యూస్ మీదే ఉంటుంది. హ్మ్. తర్వాత బ్రీతింగ్ అంటే ఓన్లీ బ్రీతింగ్ ఇష్యూస్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించింది, శ్వాసకు సంబంధించినవి ఆ క్లాస్ వేరే ఉంటది. ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే అంటే గైనిక్ ఇష్యూస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గానీ, ఫైబ్రాయిడ్స్ అట్లాంటివి వాటికే ఉంటుందన్నమాట. అంటే దాని మీదే ఫోకస్ చేసి వాళ్ళ రిజల్ట్ వచ్చేటట్టుగా దానికి డైట్, తర్వాత ఆసనాస్, తర్వాత బ్రీతింగ్, ముద్రాస్, తర్వాత మెడిటేషన్, తర్వాత హెర్బల్స్. హుహు. వాళ్ళ ఇంట్లోనే ఎలాంటి టీస్ తాగాలి, మీరు ఇది తాగండి. ఇప్పుడు విమెన్ ఉన్నారనుకోండి, ఆడవాళ్ళకి ఏమైనా గైనిక్ ఇష్యూస్ ఉన్నాయి, ఏదైనా కానీ ఉన్నప్పుడు
ఇస్ ద ఆనియన్ టీ ఇస్ ద బెస్ట్ టీ. ఉల్లిపాయ, ఓ మనం పెద్ద ఉల్లిపాయ ఉంటుంది కదా, ఆ ఉల్లిపాయని తొక్క తీయకుండా కడిగేసి ఆ ముచ్చి అంటాం కదా అటు ఇటు కట్ చేసేసి దాన్ని ముక్కలు కోసేసి ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఒక 3-4 నిమిషాలు మరిగించుకుని వడపోసుకుని ఆ ఒట్టి వాటర్, అది లైట్ ఆనియన్ పింక్ కలర్ వస్తుంది వాటర్, మీరు ఆ వాటర్ తాగండి. ఓ దట్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్. ఫర్ యూట్రస్ ఓ మెడిసిన్. అది క్లెన్జింగ్ అని కూడా చెప్పొచ్చు. అది యూట్రస్ని క్లెన్స్ చేస్తుంది ఆ టీ. సో ఇలాంటి చిన్న చిన్న సింపుల్ చిట్కాలు మీరు చెప్తారు. చెప్తాం ఇంట్లో ఇది తీసుకోండి, లేకపోతే మీరు ఇప్పుడు ఇదే ఆనియన్ మళ్ళీ జ్యూస్ తీసుకుని తాగితే ఆస్తమా ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఓకే. సో వాళ్ళ ఈ ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళు ఏదైనా మెడికేషన్లో ఉన్నా కూడా మనము ఇలాంటి వాటితోనే, న్యాచురల్ వాటితోనే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. ఫైబ్రాయిడ్స్, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే మనం ఫైబ్రాయిడ్స్ని తగ్గించగలుగుతాం, ఆస్తమా తగ్గించి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తగ్గించగలుగుతాం. పెయిన్స్ సివియర్గా ఉన్నప్పుడు, స్పైన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఎక్కువ ఉన్నప్పుడు నా దగ్గరికి రండి అని చెప్తాను. అవును. కంపల్సరీగా మనం థెరపీ ఇవ్వాలి. అప్పుడు యోగా చేయించడానికి కుదరదు. యాంటీ ఏజింగ్ అనేదాన్ని ఒకదాన్ని వింటూ ఉన్నాం మనం. తర్వాత ఒక ఏజ్ వచ్చాక డెఫినెట్గా ఆ చేంజెస్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ కాస్త మనం కేర్ తీసుకుంటే కొంచెం పోస్ట్ పోన్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందంటారా? దీనికి సంబంధించి ఏమైనా మెథడ్స్ ఉన్నాయా మన దగ్గర? యోగా చేస్తూనే అదే యాంటీ ఏజింగ్ అంటే అది సెల్ మీద పనిచేస్తుంది. యోగా అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ని యాక్టివేట్ చేస్తుంది. ఎందుకంటే యోగా అని ఎప్పుడు అంటాం, ఇప్పుడు ఎక్సర్సైజ్ అంటున్నాం, యోగా తీసుకుంటున్నాం, రెండు బాడీ మూమెంట్సే కదా. ఎక్సర్సైజ్లో ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీయే ఉంది, మీ మైండ్ వేరే దగ్గర ఉంది, మీ శ్వాస అది ఎక్కడో ఉంది, మీ బాడీ ఏదో చేస్తుంది. మీరు టీవీ చూడొచ్చు, మ్యూజిక్ వింటూ చేయొచ్చు, మాట్లాడుకుంటూ థ్రెడ్మిల్ చేయొచ్చు. ఇవన్నీ అంటే మూడు రకాలుగా చేస్తున్నాయి అవి. దట్ ఈస్ అది. యోగాలోకి వచ్చేసరికి అలా కుదరదు. మీ బాడీ మూమెంట్ అంటే కదలిక, ఎటు బెండ్ అయినా, మీ శ్వాస రెండు సింక్రనైజ్ అవ్వాలి. అవును. తర్వాత మీ మనసు ఎక్కడ పెట్టాలి, దేనికోసం చేస్తున్నారో దాని మీద పెడతారు. అంటే చెప్తూ ఉంటాం కదా, మీరు ప్యాంక్రియాస్ మీద ఉంచండి, లేకపోతే లివర్ మీద ఉంచండి, లేకపోతే మీ వేస్ట్ మీద, స్పైన్ మీద, ఇలా చెప్తూ ఉంటామట. మీ మనస్సు ఎక్కడుందో మోర్ ఆక్సిజన్ అక్కడికి వెళ్తుంది, మీరు తీసుకున్న ఆక్సిజన్. సో మైండ్, బాడీ, మీ శ్వాస, బ్రీతింగ్, ఈ మూడు కలిసి ఉండాలి, ఒక్కటే ఉండాలి. సో అందుకని ఇది యోగా అయింది. అది లేకుండా ఆసనాలు చాలామంది మామూలుగా దాన్ని ఎక్సర్సైజ్లోనే చేసేస్తారు. ఆసనాస్ కూడా మేము 90 ఆసనాలు చేసాము, లేకపోతే 100 ఆసనాలు చేసాము, లేకపోతే ఇవాళ ఆ క్లాస్లో 60 ఆసనాలు చేసాము అని లెక్క పెట్టుకుంటారు. అది ఆసనాస్ క్లాస్ అవ్వదు. ట్రెడిషనల్గా మనం వెళ్ళినప్పుడు మీరు 4 ఆసనాలు మాత్రమే చేయాలి. ఈచ్ ఆసన 5 నిమిషాలు చేయాలి. 5 నిమిషాలు అంటే 20 మినిట్స్ అయిపోతుంది 4 ఆసనాలు చేయడానికి. 10 నిమిషాలు ప్రాణాయామం చేశారనుకోండి, 30 మినిట్స్ అయిపోయింది. తర్వాత ఒక 5 నిమిషాలు రిలాక్సేషన్, తర్వాత 5 నిమిషాలు మెడిటేషన్, 45 మినిట్స్ అయిపోద్ది ఒక క్లాస్. సో అలా కనుక మీరు వెళ్తే అది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది మీకు. పవర్ యోగా అని చెప్పేసి మీరు ఎక్కువ చేయడం కాదు, 100 సూర్య నమస్కారాలు చేయడం అట్లా చేయదు. ఎప్పుడు కూడా నీ బాడీని విపరీతంగా కష్టపెట్టద్దు. ఫ్లెక్సిబిలిటీ అంటే నీ ఫైనల్ పొజిషన్ అనేది నీకు అర్థమవుతుంది. అక్కడి నుంచి ఆగాలి, అక్కడ ఆగి హోల్డ్ చేయాలి, దాన్ని మెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందరూ యోగా చాలా స్లో, చాలా బోర్ ఎప్పుడుకో అనుకుంటారు. కాదు, యోగా చాలా ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుంది. మీరు ఈవెన్ బ్రీతింగ్ కానీ, స్లీప్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా శిక్షణలో ఉంటే సరైన గురువు దగ్గర ఉండాలి, అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే థెరపీ సర్టిఫికెట్లు వేరే, లేకపోతే ఓన్లీ ప్రాణాయామం సర్టిఫికెట్స్ వేరే, తర్వాత అడ్వాన్స్డ్, తర్వాత మళ్ళీ ఓన్లీ ఇంటర్మీడియట్ లెవెల్, తర్వాత బేసిక్ లెవెల్, దానికి అలా సర్టిఫికెట్స్ ఇచ్చేస్తున్నారు. సో వీళ్ళు కూడా అబ్బాయి ఇప్పుడు సంవత్సరం నేర్చుకుని నేను ఎందుకు టీచ్ చేస్తాను, 3 నెలల్లో నేర్చుకుంటే సర్టిఫికెట్ ఇచ్చేస్తారు, మనం ఒక 30 ఆసనాలు నేర్పిస్తారు, వెళ్ళి క్లాస్ తీసేసుకుంటే అయిపోతుంది, డబ్బులు వచ్చేస్తున్నాయి. సో ఎవ్రీథింగ్ ఇప్పుడు తొందరగా అర్న్ చేయాలంటే యోగా ఇప్పుడు వాళ్ళ డాలర్స్ బిజినెస్. ఆన్లైన్ క్లాసెస్ వచ్చిన తర్వాత దీనికి అసలు ఇంకా లిమిట్ లేదు. సో వాళ్ళు అంటే అదేమి తప్పు అని అనట్లేదు, వాళ్ళు నేర్చుకున్నది యాజ్ ఇట్ ఈస్గా కరెక్ట్గా నేర్చుకుని అది ప్రజెంట్ చేస్తే ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఇది అంత అంటే మెడిటేషన్
చెప్పేది అసలు యోగా టీచర్ చాలా మందిని అడగండి, మాకు మెడిటేషన్ రాదంటారు, అది వేరే అని చెప్తారు, అది మేము ట్రైనింగ్ అవ్వలేదంటారు. అంటే ఇది ఎక్కడుంది అని అంటే అసలు అలాంటి టీచర్స్ లేరు, చెప్పేవాళ్ళు లేరు. రైట్. ఇదంతా చెప్పినా అంత ఓపిక లేదు వాళ్ళకి. నాకు 3 నెలల్లో చెప్పేసండి, వినే వాళ్ళకి లేదు, సర్టిఫికేట్ చెప్పేవారికి ఇచ్చేసేయండి, లేదు. మేము వెళ్ళిపోయి టీచ్ చేసేస్తాం, మాకు వచ్చేస్తే. రైట్. అలానే ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అలానే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మా దగ్గర ఉంది కంప్లీట్ కోర్స్. అంటే నేను చేసినప్పుడు ఒక కంప్లీట్ కోర్స్ మీరు యోగా టీచర్ అని మీరు అనాలి అంటే 4 సంవత్సరాలు, 4 years. 4 ఇయర్స్. అంటే అప్పటి వరకు నువ్వు యోగా టీచర్ అనేది అసలు అనడానికి వీలు లేదు. అసలు నీకేం తెలుసు ఏంటి, 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత కూడా నీకేం తెలుసు అనే అనేవాళ్ళు. నిజంగానే అలా 4 ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తే అంత డీప్గా ఎవ్రీథింగ్ ప్రాక్టికల్గా ఉండేది. ఇప్పుడు మేము 1 ఇయర్ చేసాం. మేము మా దగ్గర టీచర్ ట్రైనింగ్ ఇప్పుడు కాదు, నేను 96 నుంచి మేము టీచర్ ట్రైనింగ్ ఉంది నా దగ్గర. సర్టిఫికేట్స్ అంతా బయట నుంచి ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు ఇంకా రిక్వెస్ట్ చేసి 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 మీరు దీన్ని 2 parts కింద చేస్తారా లేదా అని చెప్పి ఫోర్స్ చేసి ఇప్పుడు ఎప్పుడు 1 ఇయర్ ఇస్తాం. 9 months కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి మా దగ్గర. ఆన్లైన్ ఉన్నాయి, ఆఫ్లైన్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు 3 months కంప్లీట్గా ఒక సెట్ కోర్స్ అని పెట్టామన్నమాట. ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే వీళ్ళు వెళ్ళిపోయి ఈ ఏ నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గర తెచ్చేసుకుని ఆ సర్టిఫికేట్లు పెట్టేసి వీళ్ళు చెప్పడమే తప్పు చెప్తున్నారు అందరికీ. సో అట్లీస్ట్ మనం ఒక మంచి టీచర్స్ని తయారు చేయొచ్చు, అట్లీస్ట్ ఒక బేసిక్ లెవెల్లో అయినా అని చెప్పి ఈ కోర్సు స్టార్ట్ చేసామన్నమాట అండి. ఓకే. పిల్లలకి ఆసక్తి కలిగించాలంటే అంటే యోగా మీద కావచ్చు, ధ్యానం మీద కావచ్చు, వాళ్ళని ఎలా మౌల్డ్ చేయాలంటారు? చిన్న పిల్లలు అప్పటి నుంచి నేర్పించాలండి. యోగా అంటే అది ఒక ఎక్సర్సైజ్ లాగా నేర్పించకూడదు వాళ్ళకి ఎలా, ఎందుకంటే అండి చిన్న పిల్లలు మెడిటేషన్ బాగా చేస్తారు, మనం చేయలేం. మనకి చాలా ఆలోచనలు ఉంటాయి. ఒక 5 నిమిషాలు మిమ్మల్ని కూర్చోబెట్టి మిమ్మల్ని రిలాక్స్ చేయించాలి, మిమ్మల్ని మెడిటేషన్ తీసుకెళ్ళాలి, చాలా టైం పడుతుంది. కానీ పిల్లలకి చాలా తొందరగా వెళ్ళిపోతారు. వాడు కళ్ళు మూసుకొని కూర్చోబెట్టడం అలవాటు చేయాలి. రోజు స్నానం చేసి వచ్చిన తర్వాత పొద్దున్న నువ్వు కొంచెం ఆ కళ్ళు మూసుకో, ఒక 5 నిమిషాలు అలా కూర్చో, ఓ 2 నిమిషాలు కూర్చో, 5 నిమిషాలు కూడా కదా, 2 నిమిషాలు కూర్చో, ఏం చేయొద్దు, నువ్వు ఊరికే కళ్ళు మూసుకొని అలా కూర్చో. వాడు అడుగుతాడు, అసలు కూర్చోడు, కళ్ళు తెరిచి ఏమవుతుంది వద్దు, కళ్ళు తెరవకుండా టైం పెట్టి ఈ టైం కూర్చో. అలా మెల్లగా వాళ్ళు 5 నిమిషాలు కనుక తీసుకొస్తే వాళ్ళలో చాలా మార్పులు వస్తాయి. వాళ్ళు వినడం మొదలవుతుంది, వాళ్ళు వినడం స్టార్ట్ చేస్తారు, ఆలోచించడం మొదలవుతుంది, వాళ్ళు చాలా మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. ఆ తర్వాత చాలా తొందరగా గ్రాస్ప్ చేస్తారు, చాలా వాళ్ళ మేధాశక్తి పెరుగుతుంది. ఒక 5 నిమిషాలు అక్కడి నుంచే వాళ్ళతో వాళ్ళ ఆసనాలు చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఎలా అంటే అలా బెండ్ అయిపోతుంది. చిన్నపిల్లలకి ఏముంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి ఏమన్నా 2-3 చేయించడం, కొంచెం సూర్య నమస్కారం లాంటివి చేయించడం, తర్వాత త్రాటకం ఒకటి చేయించాలి. అంటే జ్యోతి పెట్టి దీపం పెట్టి ఊరికి అలా చూడమని చెప్పాలి, వాళ్ళకి కన్ను రెప్ప వేయకుండా అలా చూడమని చెప్పాలి. దాంతో వలన ఏంటంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఎంత అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళు కూడా ఎంతసేపు చూపించాలమ్మా అట్లా? అలా ఫస్ట్ వాళ్ళు ఎక్కువసేపు ఏం చూడలేరు, 1 నిమిషం 2 నిమిషాలే చూడగలరు. ఈ కళ్ళంట నీళ్ళు వచ్చే వరకు, కళ్ళంట నీళ్ళు రాగానే కళ్ళు మూసుకుని కొంచెం సేపు అలా రిలాక్స్ అవ్వమని చెప్పాలి. సో ఈ చిన్నవి ఇవి చాలా చిన్నవి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ 3 years బ్యాక్ తెలంగాణ గవర్నమెంట్లో ఈ యోగా టీచర్ ట్రైనింగ్ గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం ఒక 3,500 మందికి మేము టీచర్ ట్రైనింగ్ ఇచ్చాం, సర్టిఫికేట్. అప్పుడు ఒక సిలబస్ చేసాం పిల్లలకి, 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు, 6th నుంచి 10th వరకు సిలబస్ చేసి ఇచ్చాం. ఆ సిలబస్ ట్రైన్ చేసాం వాళ్ళకి, పిల్లల్ని ప్రతి స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్ ప్రతి స్కూల్లో కూడా యోగా ఉంది ఇప్పుడు, యోగా ట్రైనింగ్ అని చెప్పేసి. సో ఆ పిల్లల కోసమే చేసాం. అప్పుడు అన్నారు ఇంత చిన్న పిల్లలు ఏం చేస్తారు అంటే 5 నిమిషాలు చాలు, మీకు టైం లేకపోతే ఒక్క 5 నిమిషాలు చాలు మాకు అంటే అంత ఆశ్చర్యపోయారు. 5 minutesలో ఏం చేస్తారు మీరు పిల్లలతో అని. ఏం చేయొద్దు, అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కూర్చోబెట్టండి 5 minutes, కళ్ళు మూసి, లేదా క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు, ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా, టీచర్ వచ్చినప్పుడు ఒక 5 minutes, 5 minutesలో ఏం చేయొచ్చు అనేది మేము సిలబస్ చేసాం. మండే నుంచి ఫ్రైడే సాటర్డే వరకు వాళ్ళకి సిలబస్, ఎవ్రీడే 5 minutes యోగా,
వీక్లీ 2 క్లాసెస్ 1 అవర్ ఉంటుంది. ఎవ్రీడే మాత్రం 5 మినిట్స్ ఉంటుంది. ఓకే. చాలా చేయొచ్చు. పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి, పెద్ద అయిన తర్వాత కాదు. పెద్దగా అయిన తర్వాత నువ్వు ఇప్పుడు యోగా చేయి అని అనకూడదు. చాలా చిన్నగా ఉన్నప్పుడు మనం స్కూల్కి పంపిస్తాం కదా, 3 ఇయర్స్ రాగానే అప్పటి నుంచే మొదలవ్వాలి వాళ్ళకి. ఓకే. ఈ అవేర్‌నెస్ ఎంతవరకు ఉందంటారమ్మా? ఒక యోగా గురువుగా స్కూళ్ళలో గానీ, పేరెంట్స్‌లో గానీ, ప్రెజెంట్ ఇప్పుడున్న జనరేషన్‌లో ఎంతవరకు మీరు చూస్తా ఉన్నారు? ఇప్పుడు చాలామంది పేరెంట్స్‌కే కొంచెం అవగాహన లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఎంతసేపు పిల్లలకి చెప్తారు. నువ్వు ఆ యోగా చేయి, నువ్వు మెడిటేషన్ చేయి, లేకపోతే ఇది చేయి అని చెప్తారు. కానీ వీళ్ళు చెయ్యరు. ముఖ్యంగా పిల్లలు ఎక్కడ నేర్చుకుంటారంటే ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర దగ్గర నుంచి. నేర్చుకుంటారు. చెబితే చెయ్యరు. మీరు చేస్తే నేర్చుకుంటారు. యెస్. ఏదైనా కూడా మనం చెప్పింది వాళ్ళు సరిగ్గా వినరు. ఆ! కానీ వాళ్ళు చూసింది మాత్రం వాళ్ళ మైండ్‌లోకి వెళ్ళిపోతది. కాబట్టి చెప్పొద్దు. మీరు చెయ్యండి. మీరు చేస్తే పిల్లలు ఫాలో అయిపోతారు. ఓకే. ఇప్పుడు చిన్న పిల్లలు మనం ఏం చెప్పక్కలేదు. వాళ్ళే ఇప్పుడు నేను చేస్తున్నాను అనుకోండి, మా మనవరాలు ఉంది. అవును. పక్క నుంచి చేసేస్తది. ఆ! పేర్లు తెలియకపోవచ్చు. కానీ వాళ్ళు అలానే ఇప్పుడు నేనే ఉన్నాను. ఇప్పుడు మా తాతమ్మ చేసింది, మా తాతగారు చేశారు. నేను నేర్చుకున్నా కదండీ. యెస్. యెస్. చాలా చిన్నగా ఉన్నప్పుడే నాకు ఆ సీడ్ పడింది. దీనివల్ల ఉపయోగం అంటే ఏం చెప్తారమ్మా? ఎలాంటి ప్రయోజనాలు పిల్లలకి? పిల్లలకి ముఖ్యంగా వాళ్ళ లక్ష్యం ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తది. వాళ్ళకి నువ్వు చదువుకో అని చెప్పాల్సిన అవసరం లేదు. వాడు ఏం చదువుకోవాలి అనేది ఒక క్లారిటీగా ఉంటాడు. ఇంకొకటి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతది. ఫోకస్ అంటే కాన్సంట్రేషన్, ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. వాడు డైవర్ట్ అవ్వకుండా. ఇప్పుడు పిల్లలు ఎక్కువ ఫోన్, పిల్లలు కాదండి పెద్దవాళ్ళు కూడా బాగా చిన్న పిల్లల కాడి నుంచి ఏజ్డ్ వరకు 70, 80 ఇయర్స్ వరకు ఫోన్ ఎడిక్షన్‌లో ఉన్నారు. అవును. దాని వలన మనం పిల్లల్లో పెద్దవాళ్ళంటే ఓకే అనుకోండి. వాళ్ళు ఇంకా రిటైర్ అయిపోయారు. వాళ్ళు అది ఒక కాలక్షేపం లాగా ఉంది. కానీ చిన్న పిల్లలకి అది కాదు కదా. అవును. వాళ్ళ బ్రెయిన్ అంటే చాలా తొందరగా మెచ్యూర్ అయిపోతుంది. ఇప్పుడు ఆ అమ్మాయిల విషయం తీసుకుందాం. ఆ అమ్మాయిల విషయంలో మెచ్యూరిటీ ఎలా ఉంటుంది? 9 ఇయర్స్‌కే వాళ్ళు మెచ్యూర్ అయిపోవడం. 10 ఇయర్స్‌కి మెచ్యూర్ అయిపోతున్నారు పిల్లలు. ఆ! ఇంతకుముందు 11 కంప్లీట్ అయిపోవాలి. 12, 13, 14 అట్లా ఉండేది. ఇప్పుడు 9 నుంచే జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అంటే నీ హార్మోన్స్ చాలా తొందరగా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇది మంచిది కాదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అలానే ఉంది. 6థ్, 7థ్‌కి వచ్చేసరికి వాళ్ళకి ఐఐటీ అని, ఇదని అనవసరమైన సిలబస్ ఇవన్నీ. స్ట్రెస్ ఇచ్చేస్తున్నాం. చాలా స్ట్రెస్ ఇచ్చేస్తున్నాం. అసలు ఇది ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది కాదసలు. ఈ సిలబస్ కూడా కాదు. అసలు ఇదివరకు ఎలా ఉండేది? ఆ సిస్టమ్ రావాలి. గవర్నమెంట్ స్కూల్స్ ఆ సిస్టమ్ రావాలి. ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసి వాళ్ళు టైమింగ్స్ నర్సరీ పిల్లలకి, నర్సరీ అంటే ప్లే స్కూల్, నర్సరీకి వెళ్తారు చూడండి. ఆ పిల్లవాళ్ళకి మార్నింగ్ 7కి ఇంట్లో నుంచి బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి 3:30 చిన్న పిల్లలు పడుకుంటారు ఆ టైంలో. స్కూల్స్ అలా ఉన్నాయి, అంత ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి, వాళ్ళ లంచ్కి, దానికి మళ్ళీ పే చేయాలి కదా. మరి వీళ్ళని 12కే పంపించేస్తే మళ్ళీ లంచ్ ఉంటుంది కదా. సో ఆల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంత టైం పెడుతున్నాయి. ఏదన్నా అంటే పేరెంట్స్ కూడా మా పిల్లలు చాలా ఐక్యూ ఉంది, పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు, వీళ్ళకి ఇలాంటిదే కావాలి, ఇలాంటి స్కూల్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఎంతసేపు పిల్లలు అంటే పేరెంట్సే ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు ఇలాంటి స్కూల్స్ని. పిల్లల కెపాసిటీ ఏంటి, వాడు ఎంతవరకు ఐక్యూ ఏంటి, లేకపోతే వాడు ఎంతవరకు మనం ఇంట్లో వాతావరణం ఎలా ఉంది, ఇవన్నీ ఏం ఉండట్లేదు. ఓకే. సో యోగా అనేది ఇంట్లో తల్లిదండ్రులు చేయడం అనేది మొదలు పెట్టాలి. పిల్లలకి సేమ్ టైం స్కూల్లో కూడా వాళ్ళకి ఒక సిలబస్లో ఖచ్చితంగా యోగా ఉండాలి. చాలా స్కూల్స్లో ఉన్నాయి, కానీ కొన్ని స్కూల్స్లో ఇంకా లేవు. ఓకే. పిల్లలకి చిన్నప్పటి నుంచే యోగా అనేది పెడితే వాళ్ళకి ఒక క్రమశిక్షణ అనేది వస్తుంది. యోగా చేయడం వల్ల ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ సోషల్ డిసిప్లిన్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇవి చెప్తే రావు, చేస్తే చేస్తే వస్తాయి. వస్తాయి. కాబట్టి ఇవి అంత స్ట్రాంగ్గా ఇవాళ భారతదేశం ఇంత స్ట్రాంగ్గా ఇంతమంది పరిపాలించినా కూడా ఈ రోజుకి మనము ఇంత గొప్పగా Ethical గా చెప్పుకునే ఉంటున్నామంటే ఉంటున్నాము అని అంటే అది మన కల్చర్, మన పెద్దవాళ్ళు ఎంతోమంది దాన్ని ఆచరణలో వాళ్ళు చేశారు కాబట్టి, ఆచరణలో పెట్టారు కాబట్టి. అవును. ఇప్పుడు మనం వాళ్ళు చేస్తుంటే మనం నేర్చుకున్నాం, చెప్పలేదు, వాళ్ళు చేసి చూపించారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? చెప్తున్నాం, ఎస్. చెయ్యట్లేదు. సో నేనేమంటానంటే చెప్పకండి, మీరు చెయ్యండి. చేస్తే యోగా వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందంటే వాడి జీవితంలో ఖచ్చితంగా ఒక క్రమశిక్షణ అనేది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఓపిక అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏది కూడా మనం ఇలా అంటే అలా వచ్చేయాలి. ఫెయిల్యూర్స్ ముఖ్యంగా
ఇది ఏదైనా అవ్వకపోతే వాడు ఎంత డిస్టర్బ్ అయిపోతాడంటే, చిన్న పిల్లోడు కూడా క్రాంకీగా చేసేస్తాడు. అవును. ఏదైనా అడిగింది ఇవ్వకపోతే. అది మనకి అసలు మన పేరెంట్స్‌కి మనకు అంత స్తోమత ఉందా? మనం అంతవరకు వెళ్ళగలుగుతామా అనే ఆలోచన ఇవాళ పిల్లలకి లేదు. అది కూడా తప్పు మనదే. ఎందుకంటే మనమే వాళ్ళని అలా తయారు చేస్తున్నాం. రైట్. ఇవన్నీ వాడికి అర్థం కావాలి. ప్రతి విషయం అర్థం కావాలి అనంటే యోగా యోగా దానికి ప్రాక్టీస్. ఉపయోగపడుతది. వాడు అర్థం చేసుకునే శక్తి వాడికొస్తది. ఓకే. ఆ ఓపిక అనేది వాడికొస్తది. ఒకసారి పడితే లేచే ఒక శక్తి వస్తది. అంతేగాని ఇంక ఫెయిల్యూర్ అయితే ఇంక నా జీవితం అయిపోయింది అనే ఆలోచనలో ఉండరు. ఓకే. ఇంతకుముందు ఎంత స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళం. ఇప్పుడెందుకు ఇంత డెలికేట్‌గా అయిపోయాము అంటే వీళ్ళకి ఆ క్రమశిక్షణ లేదు. రైట్. ఫిజికల్‌గా, మెంటల్‌గా. రైట్. యోగా పిల్లలకి ఉపయోగపడుతుంది. అందుకే యోగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. సిలబస్‌లో ఉండాలి. అలాగే ఈ వైద్య విధానం ఏదైతే ఉందో ఇది కూడా ఎంబీబీఎస్‌లో ఉండాలి. తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు చెప్పాలి. ఒక హ్మ్. డాక్టర్ చెప్పిన దానికి, ఒక యోగా టీచర్ చెప్పిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవునమ్మా. ఆ సిలబస్ ఇంతకుముందు ఉండేది. నాడి చూడడం ఉండేది. హ్మ్. నాలిక ఉండేది. కళ్ళ పరీక్ష ఉండేది. స్టెతస్కోప్‌తో చూసేవాళ్ళు. అంతే. జ్వరం వచ్చిందని ఎళ్తే అన్నీ చూసేవాళ్ళు. నాలుక ఎలా ఉంది, కళ్ళెలా ఎన్నో విషయాలు మీ బాడీయే చెప్తది. అవును. మీరు చెప్పకపోయినా కూడా. అవన్నీ కూడా ఇప్పుడు లేవు. అంత టైం లేదు. సిలబస్సే లేదు. ఆ సో, సిలబస్ మళ్ళీ తీసుకురావాలి. ఎవ్రీథింగ్ సిలబస్ ఏదైతే పాత ఎంబీబీఎస్ డాక్టర్ మీకు గుర్తుందో లేదో ఒక 50 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అడ్వాన్స్డ్ అని అనుకుంటున్నారు గానీ అది ఇంకా చాలా అడ్వాన్స్డ్. రైట్. చాలా అడ్వాన్స్డ్. రైట్. ఒక యూరిన్ చూసి నువ్వు ఏంటి అనేది అంత అవును. కాలిక్యులేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా ఆ సిలబస్ నా ప్రయత్నం ఏంటి అనంటే పిల్లలకి సిలబస్ పెట్టడం ఒకటి, ఎంబీబీఎస్‌లో అంటే మెడికల్ వాళ్ళకి ఈ యోగా ఏదైతే ఈ వైద్య విధానం, ప్రకృతి విధానం ఇవన్నీ వాళ్ళకే పెట్టేస్తే వాళ్ళు చాలా వరకు చాలా విషయాలు తెలుసుకుంటారు. రైట్. ఇంత సాధనలో ఫ్యూచర్‌లో గురువుగారిని ఏ విధంగా అంటే ఫ్యూచర్ యాంబిషన్ అంటే ఏం చెప్తారు మీరు? నా యాంబిషన్ అంటే అది నేను చెప్పాను కదండీ ఇప్పుడు. ఇది సిలబస్‌లోకి రావాలి ఖచ్చితంగా. రైట్. మన మన వైద్య విధానం. హ్మ్. అలాగే తర్వాత ఈ పిల్లలకి ఖచ్చితంగా యోగా అనేది చిన్నప్పటి నుంచే రావాలి. ముఖ్యంగా పిల్లల కన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు ముందు యోగా గురించి ఇంకా ఏదో తెలుసుకున్నాం అని అనుకుంటున్నారు. కానీ ఎక్కడో మనం ఇంకా సరిగ్గా తెలుసుకోవట్లేదు. మనం ఇక్కడ ఇంకా మన నేర్చుకోవాల్సింది ఉంది. మనల్ని చూసి బయట వాళ్ళు చాలా నేర్చుకుంటున్నారు. మనం ఇంత గొప్ప చెప్పుకుంటున్నామే తప్ప దాన్ని ఆచరణలో పెట్టట్లేదు. యెస్. ఆచరణలో పెట్టాలి అని చెప్పి అలాగే అంటే నాలాగా నేను ఇప్పుడు ఇంత ఈ స్టేజ్‌కి రావడానికి చాలా స్ట్రాంగ్‌గా చాలా వర్క్ చేసాం. ఇంట్లో పర్మిషన్స్ గానీ, లేకపోతే ఒక క్లాస్ చెప్పాలి అంటే అది చాలా ఇబ్బందిగా ఉండేది. తర్వాత బయటకొస్తే కూడా ఈ డాక్టర్స్‌తో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, అసలు ముద్రలు అనేది ఎవ్వరికీ తెలీదు. ముద్రలు అనేది బయటికి తీసుకొచ్చి అంటే ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు అసలు ముద్రల గురించి. ఫస్ట్ టైం నేను ఆర్టికల్స్ పేపర్‌లో ఒక 13 సంవత్సరాలు రాశాను నేను ఆర్టికల్స్. అలాగే ఛానల్స్‌లో ముద్రల గురించి, ప్రాణాయామం గురించి, నేను మెడిటేషన్ గురించి ఎక్కువ ఎక్కడ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అనంటే అసలు ముందు బేసిక్స్ ఇది అవునవును. ఉండాలి. ఇందాక చెప్పినట్లుగా. తర్వాత మెడిటేషన్ అనేది నా అభిప్రాయం. ఇప్పుడు కూడా అదే అభిప్రాయం అట. కనీసం నాలాగా ఒక 1000 మందిని అలా తయారు చేస్తే చాలు. అంతకు మించి పెద్దగా ఏమి యాంబిషన్స్ అట్లా ఏమి లేవు నాకు. ఇది ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతారు. మీరు ఇంత తీసుకొచ్చారు, ఇంత పెద్ద ఇన్‌స్టిట్యూట్, ఇంత సంస్థ, ఇన్ని దేశాల్లో మీరున్నారు, వెళ్తూ ఉంటారు. ఒకవేళ మీ తర్వాత ఎవరున్నారు అని అడుగుతారు. అది నాకు అనవసరమైన విషయం. ఎందుకు అంటే నేను ఉన్నప్పుడు నేనున్న. నా తర్వాత ఏంటి అనేది నాకు అనవసరం. అది మనము అనుకుంటున్నా నేను. ఇంతమందిని ట్రైన్ చేస్తున్నా. ఎన్నో కనీసం ఒక 9,000 మంది టీచర్లు నేను ట్రైన్ చేశారు. చేశాను. అంటే సర్టిఫికేట్స్ ఇచ్చాం అంతమందిలో. అంతమందిలో చాలా తక్కువ మంది చాలా వరకు ముందుకు వెళ్ళిపోయి చాలా గొప్ప స్థితిలో వాళ్ళు ఉన్నారు సాధనలో. సో, అంతేగాని ఇంకా ఎక్కువ నేను విమెన్ మీద, కిడ్స్ మీద ఫోకస్ చేస్తాను. విమెన్ ఎందుకు విమెన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తానంటే విమెన్ ఇట్స్ అ వెరీ ఎనర్జీ. చెప్పుకోవడానికి శక్తి, చాలా స్ట్రాంగ్, మెంటల్‌గా చాలా స్ట్రాంగ్ ఇవన్నీ చెప్తాం గానీ, చాలా డిస్టర్బెన్స్ అంటే చాలా డిప్రెషన్ అనేది ఒకటి నడుస్తుందన్నమాట. అది మీ శక్తి మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఆ ఎనర్జీ ఏంటి అనేది మీరు చూడాలి.
తర్వాత మెన్ ఇంకా ఇంకా మారాలి. ఆడవాళ్ళు మారిపోయారు. కానీ మగవాళ్ళు మారలేదు. ఇప్పుడు ఈవెన్ ఈ జనరేషన్ ఏదైతే ఉందో, ఈ జనరేషన్‌లో ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఆ అమ్మాయిలంతా చాలా చేంజ్ అయిపోయారు. అబ్బాయిలు చేంజ్ అవ్వట్లేదు. సో, ప్రాబ్లమ్స్ అక్కడ వస్తున్నాయి. మన ఎనర్జీ ఒక అమ్మాయి గానీ, ఒక అబ్బాయి గానీ, వాళ్ళ ఎనర్జీస్ వాళ్ళు తెలుసుకొని, అవి గనక యోగాని బాగా అర్థం చేసుకోగలిగితే చాలా సంతోషంగా ఉంటారు. ఏదో చేస్తే అని కాదు. అసలు సంతోషం అనేది మీ దగ్గరే ఉంది కదా! ఇది ప్రతి ఒక్కళ్ళు అనుభవించాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఈ సంతోషం అనేది అందరికీ రావాలి అనేదే నా ప్రయత్నం. ఇది చాలా చిన్న విషయం. అంటే ఇది పెద్ద ఏమి ఎక్కువ సాధన చేయొద్దు. చిన్న రోజులో ఒక అరగంట కొంచెం కేటాయించండి. ఎక్కువేమీ వద్దు అనేది నేను చెప్తాను. ఆరోగ్యం మీద అలానే ఆహారం మీద కూడా దృష్టి ఆహారం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చాలా అనవసరంగా తింటున్నాం. దాని మీద అసలు ఒక టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎందుకు అసలు అంత డైట్ చియా సీడ్స్ తినండి, హాలిమ్ సీడ్స్ తినండి, లేకపోతే ఏదో అరటిపండు తినండి, లేకపోతే ఈ అసలు అవన్నీ అవసరం లేదు. మీరు లోకల్‌గా ఎక్కడున్నారో, మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడ దొరికే లోకల్ ఫుడ్ ఫ్రెష్‌ది. మనం ఎలాగో ఫ్రెష్‌గానే వండుకుంటాం. అన్నీ ఫ్రెష్‌గానే దొరుకుతాయి మనకి. జామకాయలు దొరుకుతాయి, సీజనల్ అవును. ఫ్రూట్స్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. సో, లిమిట్‌గా తినండి. ఎక్కువ తినకండి. సో ఈ మీరు చేసే రెండిటి మీద పనిని బట్టి అవగాహన తినండి. కల్పించాలని మీ ఉద్దేశం అంతేనంటారా? కల్పించాలి. అరే! సంతోషం అనేది ఎక్కడో లేదురా నీ లోపలే ఉంది అది. సో, నువ్వు దాన్ని గుర్తించట్లేదు. దాన్ని గుర్తించగలిగితే నువ్వు సంతోషంగా ఉంటావు. ఎందుకు ఎప్పుడు ఏదో ఒక కంప్లెయింట్, ఏదో ఒక బాధ, అది ఫిజికల్‌గా గానీ, మెంటల్‌గా గానీ, ఎవరిని చూసినా ఏదో అంతా ఉంటుంది. చాలా నిరాశగా నిరాసక్తిగా ఉంటారు. ఏంటిది? ఇంకా ఏంటి? అనే దాంట్లోకి ఎళ్ళిపోతున్నారు. ఎందుకెళ్ళిపోతున్నారు? అంటే వీళ్ళకి సరైన సాధన గనక వీళ్ళు గనక వెళ్తే చాలా ఎనర్జిటిక్‌గా ఉంటది. మన దగ్గరున్న యూత్ హ్మ్. నిజంగా ఒక సాధనలోకి చేస్తే ఇప్పుడు నేను చూస్తున్నా చాలామంది చేస్తున్నారు. వాళ్ళకి తెలుసుకోవాలని ఉంది. ఏదో భైరవ సాధన అంటారు. ఏవేవో చేస్తున్నారు. కానీ వాళ్ళని కరెక్ట్‌గా గైడ్ గైడ్ చేసి కరెక్ట్ లెవెల్‌లోకి తీసుకెళ్ళేవాళ్ళు లేరు. వాళ్ళు ఏమైపోతున్నారంటే, వాళ్ళేదో గెడ్డాలు పెంచుకుని, జుట్లు పెంచుకుని, ఓ పంచెలేసుకొని, ఇటు కుటుంబానికి పనికి రాకుండా, అటు దానికి పనికి రాకుండా, ఊరికే అలా తిరుగుతున్నారు చాలామంది. ఏంటి అంటే, మేము మెడిటేటర్స్ అని చెప్పుకుంటున్నారు. డిఫరెంట్. ఓకే. సో, ఇట్లా కాకుండా సరైన సాధనలోకి వీళ్ళందరినీ తీసుకురావాలి. తీసుకురావాలి అనే ఒక చిన్నది అంతే. ఏదో చేసేయాలి ఇదంతా అలాంటి ఆలోచనలేమీ లేవు. నేనెప్పుడో ఒకటి ఆలోచిస్తానంటే, నా సాధన ఆగకూడదు. ఎక్కడ ఏదేమైనా అక్కడ నా ప్రాక్టీస్, నా సాధన అది నడుస్తూనే ఉండాలి. మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేస్తాం. అంతే. రైట్. చాలా సంతోషం అమ్మా. ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. మీలాంటి వారితో ఎంతసేపు మాట్లాడినా కూడా రోజుల తరబడి మాట్లాడే అవకాశం ఉంటుంది. అంత సబ్జెక్ట్ కూడా మేము తీసుకోవచ్చు, ప్రజలకు అందించవచ్చు. ఇప్పటివరకైతే యోగాకు సంబంధించి కాస్త ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను నేను అనుకుంటున్నాను. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దామమ్మా. నమస్తే. నమస్తే.